స్వాగతం. అయితే రేపు మనమందరం ప్రపంచమంతటా ఇలా మనమే కాకుండా అందరూ కొంచెం నిశ్శబ్దంగా కూర్చోండి. వెళ్తూ దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి. లేదు ఆగుతలేదు ముచ్చట పెట్టడం బయటకు ఉండదు. బయట పోయి ముచ్చట పెట్టి రబ్బితో అయిపోయి ముచ్చట్లు అయిపోయి పుట్టుకుంటాడు. ఇక్కడ మాత్రం ముచ్చట. అయితే రేపటి రోజు ప్రపంచవ్యాప్తంలో ప్రతి ఒక్క చోటుకు స్పెషల్లీ ముఖ్యంగా మా ఇస్కాన్ మందిరంలో ఈ కృష్ణ జన్మాష్టమి పండుగ రేపటి జరుగుతుంది. రేపు కృష్ణ జన్మాష్టమి, దాని తర్వాత మంగళవారము ఆ కృష్ణుని యొక్క ప్రియమైన భక్తుడు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారి ఇస్కాన్ సంస్థకి ఆచార్యులు వారి యొక్క జన్మదినము మంగళవారం తెల్లారు. అంటే భక్తుడు భగవంతుడిగా ఉన్నాడనమాట. భక్తుడికి భగవాన్ అందుబాటులో లేకపోతే భక్తుడు లేడు. సో కనుకనే భగవాన్ వెనుకలనే భగవాన్ యొక్క భక్తుడు కూడా వచ్చేస్తుంది. సో కనుకనే ఈరోజు రేపు ఇంకా ఎల్లుండి మంగళవారము 3 రోజులు ఇంకా మా ఇస్కాన్ మందిరంలో ఇక్కడే కాదు ప్రతి చోటు ప్రపంచంలో ఈరోజు 1100 ఆలయాలు ఉన్నాయి ఇస్కాన్. ప్రతి ఒక్క ఆలయంలో ఈ 3 రోజులు పండుగలు జరుగుతాయి. సో కనుకనే ఈరోజు ఈ పండుగ స్టార్ట్ చేస్తూ ఈ ఆదివారం ప్రేమ కార్యక్రమం నుండి, దాని తర్వాత రేపు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కృష్ణుని యొక్క జన్మము, కృష్ణు యొక్క లీలలు విషయము చర్చిస్తాము. మళ్ళీ సాయంత్రం కార్యక్రమం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, మళ్ళీ కీర్తనలు, మళ్ళీ ప్రవచనాలు, స్వామివారికి అభిషేకాలు రాత్రి 12 వరకు నడుతుంది. ఇక దాని తర్వాత ఎల్లుండి మంగళవారం కార్యక్రమం మళ్ళీ పొద్దున 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రభుపాద వారి యొక్క జన్మదిన కార్యక్రమం. ఆ రోజు ప్రభుపాద విషయం చెప్పులు ఉంటుంది, ప్రవచనం ఉంటాయి, కీర్తన ఉంటుంది. మళ్ళీ కృష్ణుడు జన్మించింది రాత్రి, మళ్ళీ రాత్రి. కృష్ణ జన్మది పండుగ అన్నది యాక్చువల్లీ వాస్తవంగా పండుగ అది నంద మహారాజ్ జరుపుకున్నాడు తెల్లాడి. కృష్ణుడు ప్రకటించేప్పుడు నడి రాత్రి పండుగ చేసుకున్నారు కదా. మళ్ళీ కృష్ణుడు జన్మించినప్పుడు వాస్తవంగా నందమహారాజ్ కూడా తెలియదు, యశోద కూడా తెలియదు. కనుకనే ఎప్పుడైతే తెల్లారి నంద మహారాజు ఇంకా యశోద తెలిసిందో మా ఇంట్లో కొడుకు పుట్టినని ఆ రోజు నంద మహారాజు పెద్ద పండుగ జరుపుకున్నాడు. దానికి నందోత్సవం. ఆ నందోత్సవము మంగళవారం ఉంటుంది. కృష్ణ జన్మాష్టమి విందు రాత్రి కాకుండా ఎప్పుడు ఉంటుంది? మంగళవారము రోజు మధ్యాహ్నం ఉంటుంది. కనుకనే మీరందరూ రేపు మిమ్మల్ని ఆహ్వానిస్తాము జన్మాష్టమికి. ఆ జన్మాష్టమి విందును ఆస్వాదించడానికి మళ్ళీ మీరందరూ మంగళవారం మధ్యాహ్నం వచ్చేసి 3 రోజులు కేవలం పండుగే పండుగ. ఈ పండుగలో జరిగే ముఖ్య విషయం ఏముంది? పండుగ అంటే ఇక్కడ జరుపుకోవాల్సింది ఏంది? కేవలము కృష్ణుని విషయము వినాల్సింది. ఎందుకంటే ఈ పండుగది ముఖ్య వ్యక్తి ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కనుకనే అతని విషయము మనం తెలుసుకోవాల్సింది. ఈ పండుగ వాస్తవంగా విజయవంతం కావాలంటే, ఈ పండుగ ద్వారా మనకి ఏమైనా నిజమైన లాభము ప్రయోజనం జరగాలంటే దానికి ఒక విషయం ఏముంది? మనము ఆ కృష్ణుని విషయము తెలుసుకోవాల్సింది. ఎందుకు తెలుసుకోవాల్సింది? ఇప్పుడు మనం ఎన్నో పండుగలు వెళ్తాము, మన ఊళ్ళలో ఎన్నో జాతరలు నడుతూ ఉంటాయి. ఈ దేవుడు, ఆ దేవుడు, ఈ అమ్మవారు, ఆ అమ్మవారు, అవును. అక్కడ ఏం దొరుకుతుంది? ఏం లేదు. వెళ్తాము, ఏదో కొబ్బరికాయ తీసుకొని పోయి మొక్కుతాము, అది ఇంత భోజనాలు పెడతారు, అన్నదాన కార్యక్రమం తింటాము, ఫోటోలు దిగుతాము, అక్కడ ఏమైనా లడ్డూలు బిడ్డలు అమ్మదే కొనుక్కుంటాం, ప్రసాదాలు, తిరిగి ఇంటికి వచ్చేస్తాం. ఎట్లా మందిరం పోయినామో అట్లా చెప్తాము, ఏం మార్పు రాదు. ఎందుకంటే అక్కడ మనము ఈ 2 పనులు చేయట్లేదు. ఏంది? శ్రవణము, కీర్తనము. శ్రవణము మరియు కీర్తనం జరగకపోతే ఆ పండుగ కాదు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఎందుకు వినాలి మరి? ఇప్పుడు మీరు అందరూ కూర్చోండి,
మీరందరూ కూర్చున్నారు, నేను కూర్చున్నాను. ఇప్పుడు మీకు భగవంతుడి విషయం కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకు చెప్పు జరగాలి? నేను చెప్పుడెందుకు, మీరు వినుడెందుకు? భగవంతుడి విషయము చెప్పడము మరియు భగవంతుడి విషయము వినము ఎందుకు జరగాలి? మనకి సమాధానము శ్రీకృష్ణ భగవాను నాకు భగవద్గీతలో తెలియజేస్తుంది. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః. నువ్వు చెప్పిన కృష్ణుడు జన్మ కర్మ చ మే దివ్యం. మే అనేది నా యొక్క. కృష్ణుడు ఏం చెప్తాడు? నా యొక్క జన్మము మరియు నా యొక్క కర్మము. ఇప్పుడు మనం అందరం జన్మించినాము, మనం అందరం ఏదో కర్మ చేస్తున్నామా లేదా? కానీ మీరు అనొచ్చు, సరే అతడు జన్మించిండు, అతడేదో కర్మ చేస్తుండు, నేను జన్మించినా, నేను పుట్టినా, నేను కర్మ చేస్తున్నాను. సేమేనా? సమానమేనది? చూస్తే వింటే సమానం అనిపిస్తుంది, ఉన్నది. కానీ ఏ విధంగా కూడా అది సమానము కాదు. ఎందుకు? కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తుండే, మరి జన్మ కర్మ చ మే దివ్యం. నా జన్మము మరియు నేను చేసే కర్మలు ఇది సాధారణ భౌతికమైన జన్మము లేక భౌతికమైన కర్మలు కాదు. ఎటువంటివి? దివ్యమైనవి, అద్భుతమైనవి, అలౌకికమైనవి. ఈ లోకంకి చెందిన జన్మం కాదు, ఈ లోకంకి తగినటువంటి కర్మలు కాదు. జన్మ కర్మ చ మే దివ్యం. ఇప్పుడు మీరు సరే మీ జన్మము మీ కర్మము దివ్యమే ఉండొచ్చు, నాకేం విషయం లేదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎందరో జన్మలు ఉంటాయి, లేదా? ఎందరో బర్త్డే పార్టీలు చేసుకుంటారు లేదా? మీకేమైనా పరగడుతుందా? వాళ్ళ వాళ్ళు నువ్వు చేసుకుంటుండ్రు, మాకేందండి, అవును లేదా? ఎన్నో పనులు చేసుకుంటుండ్రు, మాకేంది, అవును లేదా? సో అదేవిధంగా మనకు అనిపించవచ్చు, సరే కృష్ణుడి జన్మము, కృష్ణు యొక్క కర్మలు అది దివ్యం కావచ్చు, దాంతో నాకేంది? దానివల్ల నా జీవితంలో ఏం మార్పు వస్తుంది అని ప్రశ్న రావచ్చు. సహజమే, అవును లేదా? దాంతో నాకేంది అని ప్రశ్న రావచ్చు. నేను ఎందుకు అవన్నీ తెలుసుకోవాలి? నేను ఎందుకు మీకు చెప్తున్నా? ఇప్పుడు కూర్చునేటో గడిసే కూర్చుని తెప్పిన కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకు నేను చెప్పుడు ఎందుకు, మీరు వినుడు ఎందుకు? మీకు పందికు లేదా, నాకు పందికు లేదా? అవును లేదా? లేక మన ఊర్లో సామెత్యం అన్నట్టు పని లేని బంగళోడు పిల్లిదల ఊరిండట. అటువంటి పరిస్థితి ఉందా? మీకు పందికులేగా మీరు వచ్చారు ఆదివారం మధ్యాహ్నము, నాకు పందికులేగా నేను కూర్చున్నాను ఇక్కడ. అట్లుందా పరిస్థితి? కాదు. మీకు కూడా ఎన్నో పనులు ఉన్నాయి, ఇక మీకంటే ఇక్కడ నాకు పనులు ఉన్నాయి. అయినప్పటికీ మీరు మీ సమయం కేటాయించుకొని ఆదివారం మధ్యాహ్నము మీరు ఇంట్లోకి వెళ్ళి బయటపడి ఉండదు. ఆదివారం మధ్యాహ్నం అంటే మీరు మీ కుటుంబ సభ్యులని జరుపుకోవచ్చు, ఉండదు. దోస్తులను జరుపుకోవచ్చు, తినచ్చు, తాగొచ్చు, డింగాంగ్ వేయచ్చు, పార్టీ చేసుకోవచ్చు, దావా చేసుకోవచ్చు. ఇక్కడ అవన్నీ చేసుకోకుండా మీరు మధ్యాహ్నం వచ్చి సరే మందిరంకి వచ్చేసినాము, ఏదో రెండు చేతులు జోడించి మొక్కి వెళ్ళిపోతున్నట్లుగా వచ్చి కూర్చుంటుండ్రు. గంట, 2 గంటలు, 3 గంటలు ఎట్లా గడిచిపోతుంది వెళ్తలేదు. మంచి చుట్టాల ఇంటికి పోతే, బంధువుల ఇంటికి పోతే, లగ్గాలకు పోతే, అయినాలకు పోతే, ఫంక్షన్లకు పోతే ఉంటలేము, ఏదో ముఖం చూపెడుస్తుంది అంతే. కానీ ఇక్కడికి వచ్చేసి మీరు 3 గంటలు కూర్చుంటారు. ఎందుకు? మీరంతా కష్టపడి వచ్చినందుకు మా యొక్క ఉద్దేశం, మా యొక్క ప్రయోజనం, మా యొక్క కోరిక ఏంది? మీ విలువమైన సమయాన్ని మీరు కేటాయించుకొని ఇక్కడ కూర్చుంటున్నారంటే, ఇక్కడికి రావడం అంటే చాలామంది అంటారు, లేదు ఎందుకు వస్తారు తెలుసా? గవర్నమెంట్ బస్సు ఫ్రీ పెట్టింది కదా ఈ ఆడవాళ్ళకు, అందుకనే వస్తున్నారు, అందుకే సంఖ్య పెరిగింది. గవర్నమెంట్ బస్సు ఫ్రీ పెట్టింది రోడ్డు దాకా, ఇస్కాన్ టెంపుల్ దాకా కాదు, అవులేదు. రోడ్డుకి వెళ్ళి బస్సు దిగి ఇక్కడికి రావాలంటే 1.5 కిలోమీటర్ ఉంది.
రోడ్కి వెళ్ళి టెంపుల్కి రావాలంటే కిలోమీటర్న్నర ఉంది. ఆ కిలోమీటర్న్నర నడుచుకుంటూ రావాలంటే ఏమవసరం ఉంది? మగవాళ్ళు బండ్ల బైక్ నచ్చాయి కానీ దానికి 50 రూపాయల డీజిల్ పెట్రోలు ఎందుకు వదిలేసుకోవాలి? అవును. కనుకనే మీరు ఇంత కష్టపడేస్తారు కాబట్టి మా యొక్క కోరిక ఏంది, మీరు ఎంత కష్టపడుతున్నారో దానికంటే 100,000 లక్షల లీటర్ల ఎక్కువ లాభము మీకు జరగాలి. దాని తప్ప ఇంకో ఉద్దేశం లేదు, ఇంకో ప్రయోజనం లేదు. కనుకనే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆ భగవంతుని విషయము ఇక్కడ ప్రతి ఆదివారం చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రేపటి రోజైతే పొద్దున 4 గంటలు, మళ్ళీ సాయంత్రం 3 గంటలు చెప్పడమే జరుగుతుంది. మనం చేయాల్సింది ఏంటి? కేవలం కూర్చొని వినాల్సింది. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఎందుకు వినాలి? ఎందుకు వినాలి? కృష్ణుడు చెప్తుండు, జన్మ కర్మ చమే దివ్యం, నా జన్మము మరియు నా కర్మ ఇదేంటి? దివ్యమైనది. ఏవం యో వేతి తత్వతః, ఏవం యో వేతి, యో అంటే ఏంటి? ఎవరైతే నా జన్మము విషయం, నేను చేసే కర్మల విషయం, నా లీలలను యథార్థంగా ఉన్నట్లు తెలుసుకుంటారు. ఏవం యో వేతి, యో అంటే ఎవరైనా, వీళ్ళే వాళ్ళని కాదు. కృష్ణుడు ఒక ప్రత్యేకమైనటువంటి కులంకి వర్గంకి చెప్తలే, ప్రతి ఒక్క మానవం కోసం చెప్తుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే ఒక పెద్ద షాప్లో కదా వాళ్ళు ఆఫర్ పెట్టినట్టు ఎవరొచ్చినా మనకు ఆఫర్ ఉంది, ఎవరు అంటారా? లేదు, ఈ కులంకి సంబంధించిన వాళ్ళు, లేదా ఈ మెట్పల్లికి సంబంధించిన వాళ్ళు, లేదా కోర్టులకు సంబంధించిన ఒక పెద్ద మాల్లో వాళ్ళు ఏమైనా ఆఫర్ పెడితే ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్, అందరం కోసం ఓపెన్ ఉంటుంది. సో అదేవిధంగా కృష్ణుడు కూడా ఏమి చెప్తుండు? ఏవం యో వేతి తత్వతః, తత్వతః అంటే ఏంది? యథార్థంగా ఉన్నట్టు. టీవీ సీరియల్ అయినట్టు కాదు. ఇప్పుడు మేము కూడా టీవీ సీరియల్ చూస్తాము, మేము ఈ చూస్తాము, కృష్ణుడు విషయం చూస్తాము, ఇది అని ఫాల్తు విషయాలు. ఎందుకు ఫాల్తు విషయాలు? ఎందుకంటే అందులో చెప్పేవాళ్ళు, చూపించే వాళ్ళు యథార్థంగా చూపిస్తలేరు. వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు కథను, స్టోరీని ముడుపుకుంటా, కొంచెం ఇక్కడిది కొంచెం అక్కడికి కలుపుకుంటా చెప్తాడు. మీకు అర్థమైంది, మేము కృష్ణ విషయం చూస్తున్నాము కానీ దానివల్ల లాభం జరగదు. ఎందుకు? అది యథార్థంగా లేదు. కృష్ణ చెప్తుండు, తత్వతః, యాజ్ ఇట్ ఈస్, ఉన్నట్టు. ఏవం యో వేతి తత్వతః. సరే మీరు అనొచ్చు, నేను వింటాను కానీ ఎందుకు వినాలి? ఏం లాభం, ఏం ప్రయోజనం? కృష్ణ విషయం ఎందుకు వినాలి? ఎందుకంటే కృష్ణ చెప్తుండు, త్యక్త్వా దేహం పునర్జన్మ. ఎవరైతే నా దివ్యమైనటువంటి జన్మము, నా దివ్యమైనటువంటి కర్మల విషయం ఎవరైతే యథార్థంగా శ్రవణం చేస్తారో, వింటారో, వాళ్ళకి ఏం లాభం అవుతుంది? త్యక్త్వా దేహం. మనమందరము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవుడు, కేవలం మనమే కాదు, కేవలం మనుషులే కాదు, క్రిమ కీటకలే పడితే ప్రతి ఒక్క జీవి దానికి ఒక బర్త్డే ఉంది, దానికి ఒక ఏముంది డెత్ డే ఉంది. అవును కదా? ఒకరోజు జన్మిస్తుంది, ఒకరోజు మరణిస్తుంది. ఉందరా మీ పైకి ఎవరన్నా? లేదు, మేము ఎప్పటికుంటాము. గ్యారంటీ కార్డ్స్ వచ్చి ఉన్నారు ఏమన్నా? ఎవరు లేదు, మీరు లేదు, ఏం లేదు. మనమందరం కొన్ని రోజులకి ఇట్లా ఆట ఆడతాము, మళ్ళీ ఆట అయిపోతుంది. మనందరికీ ఒక్కరోజు ఈ దేహంలో వదిలేసి వదిలిపెడతాం లేదా? మనమందరం ఈ దేహంని వదిలేస్తాము, ఇంకో దేహంలో మనము ప్రవేశిస్తాం. ఏ విధంగా అయితే మనం నడిచేటప్పుడు ఒక కాలు లేవడతాము, నష్టం వెళ్తాము, ఒక కాలు లేవడతాము, మళ్ళీ లేవట్టే కాలు పెట్టిన తర్వాతనే ఈ కాలు లేవడతాము. రెండో కాయ లేవటాము, రెండో కాయ పెట్టాము, పెడతామా?
లేచిన ఏమిటం కింద పడతాం. సో అదే విధంగా మనం అందరం మన జీవితంలో ఇప్పుడు మన ఆలోచనలతో మన వ్యవహారంతో మనం వేస్తున్నాము ఒక రకమైన దేహంని మనం తయారు చేసుకుంటున్నాం. ఆలోచనతో కర్మ వస్తుంది. ఏ విధంగా అయితే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మనకు పాత ఇల్లు ఉంటే ఆ పాత ఇంట్లో వాకిల్లో మనము కొత్త ఇల్లు కట్టుకునే ప్లాన్ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత కానీ ఆ ప్లాన్ ఎక్కడ ఇస్తాము? ఈ పాత ఇల్లు కూలగొట్టిన తర్వాత పనులు ఉండబడినా పాత ఇల్లు కూలగొట్టుకుని ప్లాన్ ఇస్తామా, లేక పాత ఇంట్లో ఉన్నప్పుడే మనం కొత్త ఇంటికి ప్లాన్ ఇస్తున్నాం. కూలగొట్టాం కదా, ఎక్కడ ఉంటావు మరి? రోడ్ మీద. నీకు స్థలం లేకపోతే నేనేమన్నా ఇంటి మూడ స్థలం ఉంది, పెద్ద వాకిలు ఉంది, అక్కడ బంగ్లా కట్టుకోవాలని ఉంది. అప్పుడు ఏం చేస్తాం? ఈ ఇంట్లో ఉండే ప్లాన్ ఇస్తాం. దాని తర్వాత ఇల్లు తయారైతే అవుతుంది మెల్లమెల్లగా. ఒక రోజు ఇల్లు ఆ బంగ్లా రెడీ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? ఈ పాదిల్లు అప్పుడు గులగొడతాం. అవునేదా? ఏదో దానికంటే ముందు గులగొట్టినా అనుకో కిరాయికుండా పడుతుంది. అవునేదా? సింపుల్. మీరు అన్నట్టు కిరాయికుంటామని. లేకపోతే రెండు ఉంటుంది, రెండే, అంతే కదా. సో అదే విధంగా మనం ఈ దేహంలో ఉన్నప్పుడే, ఇది మన పాత ఇల్లు, ఇప్పుడు ఉన్న ఇల్లు, కానీ మనము మన ప్రతిరోజు మనము చేసే మన కర్మలు, ఆ కర్మలు దేని మీద ఉన్నాయి? మన ఆలోచన, మన విచారాల మీద. మనం ప్రతిరోజు ప్రతి క్షణము ఆలోచిస్తున్నాము, ప్రతి క్షణము ఆలోచనలపై ఆధారపడి మనం ఏదో కర్మ చేస్తుంటున్నాము. కానీ మనకు అనిపిస్తుంది లేదు నేను ఆలోచించినా కర్మ చేసినా అయిపోయింది, కథ ఓడిచిపోలేదు. నీకు ఏం ఆలోచిస్తున్నావో, ఏ కర్మ చేస్తున్నావో దాన్ని బట్టి ఆడ ఒక్కొక్క పుట్టింగు, పిల్లర్లు, బేట్రౌతులు, బెడ్లు పోయడం, మళ్ళీ పిల్లర్లు, మళ్ళీ స్లాబ్లు, మళ్ళీ గొడవలు, మళ్ళీ రూమ్లు, ఇవన్నీ తయారవుతున్నాయి. ఏ రోజు ఆ దేహం ఇంకో దేహం తయారవుతుందో ఈ పాత్రలు ఏమవుతుంది? అయిపోతుంది. సో కనుకనే ఎందుకు విషయం చెప్తుందంటే, ఇట్లా అనుకోవద్దు తర్వాత చూస్తేవా. ఇప్పుడు నీ ఉన్న ప్రతి ఒక్క ఆలోచన, నువ్వు చేసే ప్రతి ఒక్క కర్మతో నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నీ కొత్త శరీరము తయారు చేసుకుంటావు. ఒక్కపారి గృహప్రవేశం అయిందంటే నువ్వు మళ్ళీ మొత్తం బంగ్లా చేంజ్ చేసుకోవచ్చు సార్. మళ్ళీ కూడా అనుకుంటావా? ఏదో చిన్న పెద్దగా ఆల్ట్రేషన్ చేసుకుంటావు. కానీ లేదు ఈ గొడవద్దు, ఆ గొడవద్దు, నాకు పెద్ద హాల్ కావాలా, పెద్ద బెడ్రూమ్ కావాలా, పెద్ద బాత్రూమ్ కావాలా, ఇవి అవి. లాస్ట్కు నాకు పెద్ద ఇల్లే కావాలని 10 మంది కొడుతుందా? సో కనుకనే మనం ఇప్పుడు అందరూ ఆలోచిస్తుండొచ్చు, నాకెందుకు నా జీవితం ఇట్లా అవుతుంది? లేదు, మనందరికీ ప్రశ్న, ఎందుకు ఇట్లా అవుతుంది? నేను ఎందుకు బాధపడుతున్నా? నాకు ఎందుకు సమస్యలు ఉన్నాయి? నాకు ఎందుకు ఇటువంటి శరీరం ఉంది? నాకు ఎందుకు ఇటువంటి రోగాలు ఉన్నాయి? నాకు ఎందుకు ఇటువంటి అలవాట్లు ఉన్నాయి? నేను ఎందుకు ఇట్లా తయారైనా? మనందరికీ ప్రశ్న ఉందా లేదా? కానీ ఆ ఉన్న పరిస్థితులను, ఉన్న దేహంని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఏదో ఒక విధంగా. కానీ ఏమవుతలేదు. కానీ మార్చక ముందు ఆలోచించాల్సింది, ఈ ఉన్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ రకాల ఇప్పుడు ఏదైనా దేహం ఉందో నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. ఇది ఉన్న దేహం ఇష్టం లేదు, పుట్టిన ఇల్లు ఇష్టం లేదు, జన్మించిన కులం ఇష్టం లేదు, నాకున్న హైట్ ఇష్టం లేదు, నాకున్న ముఖము ఇష్టం లేదు, నాకు నా ఆలోచన విధానం నాకు ఇష్టం లేదు. అందరికీ ఉంది ప్రశ్న, అందరికీ సమస్య ఉంది, ఉందా లేదా? అందరికీ ఉంది. ఎవరు కూడా ఇక్కడ కూర్చున్నా లేదని రాదు. మీరే కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా లేదట. లేదు ఐఎమ్ హ్యాపీ, నో యూ కాంట్ బీ హ్యాపీ. కానీ ఇట్లా ఎందుకు ఆలోచించే బదులు ఎందుకు వచ్చింది అది ఆలోచించాల్సి. ఎందుకు ఇట్లా ఉన్నా మనం ఆలోచించే బదులు ఎందుకు ఇట్లా అయిందని ఆలోచించాలి. ప్రకృతి ఏం చేస్తుంది?
ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. అహంకారం వలె ప్రతి ఒక్క జీవి కనిపిస్తుంది, నేనే పనులు చేస్తున్నా, నేనే కార్యం చేస్తున్నా. కానీ వాస్తవం జరిపేది ఎవరు? ప్రకృతి. పురుష ప్రకృతిస్థో హి భుంజే ప్రకృతి జన్ గుణాన్ కారణాత్ గుణ సంగస్య షడ్ అసత్ యోని జన్మసు. ఈ రకరకాల దేహాలు మనకి ఎందుకు లభిస్తున్నాయి? ఎందుకంటే మనం ప్రకృతి యొక్క గుణంతో సంబంధం చేసుకున్నాం. ప్రకృతి యొక్క గుణంతో సంబంధం చేసుకొని సత్వగుణంతోనా, రజోగుణంతోనా, తమోగుణంతోనా మనం సంబంధం చేసుకుని ఏమవుతుంది? అదే మన వ్యవహారము, అదే మన నడక అవుతుంది, అదే మన కర్మ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? మనం ఒక రకమైన దేహం లభిస్తుంది. ఆలోచించాల్సింది, మన ఉన్న పరిస్థితికి బాధ్యులు ఎవరు? నేనే. ఏ విధంగా మీరు కట్టుకున్న కొత్త ఇల్లు, దాంట్లో ఉన్న ప్రతి ఒక్క డిజైన్కి బాధ్యులు ఎవరు? ఆర్కిటెక్టా లేక మేస్త్రియా? ఎవరు? మీరే. అవునులేదా? ఎందుకంటే ఆర్కిటెక్ట్ కానీ, మేస్త్రి కానీ, ప్లంబర్ కానీ, లేక రంగులేస్టుడు కానీ వారి ఇష్టంతో వాడు ఏం చేయడు. వాడు ఫస్ట్ అడుగుతాడు, ఏం డిజైన్ కావాలి? అవునులేదా? మీ ఏరియా ఎంత పెద్దగా ఉంది, ఎన్ని రూములు కావాలి, ఎన్ని ఫ్లోర్స్ కావాలి, ఎటువంటి రంగు కావాలి, ఎటువంటి కావాలి, ప్రతి ఒక్కరు అడుగుతారు. మనం ఎట్లా చెప్తామో అట్లా వాళ్ళు చేస్తారు, అటువంటి ఇల్లు తయారవుతాయి. సో హూస్ రెస్పాన్సిబుల్? మనమే. అదేవిధంగా మన జీవితంలో మనము ఉన్న పరిస్థితి కానీ, మనం అనుభవించే దుఃఖాలు, క్లేశములు కానీ దానికి బాధ్యులు ఎవరు? అతడు కాదు, ప్రకృతి కాదు. వాళ్ళు కేవలం ప్రకృతి కానీ, కృష్ణుడు కానీ మన మన కోరికను అనుసరించి వాళ్ళు మన రకమైన ఒక రకమైన దేహం వల్ల మనకిస్తుంది. కనుకనే ఆ కంట్రోల్, నియంత్రణ ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో నియంత్రణ ఉంది. మన చేతిలో నియంత్రణ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాల్సింది? విషయాలు తెలుసుకొని సరైన సమయంలో నియంత్రించుకునే ప్రయత్నం చేయాల్సింది. ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఉన్న దేహము అయిపోయినది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం అయిపోయింది. ఆ ఇంట్లో మార్పులు తేవాలంటే చాలా కఠినం. కనీసం ఇప్పుడు ఏం జాగ్రత్త ఉండాలి? నెక్స్ట్ అడుగు పెట్టేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు పెట్టాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్, గాన్ ఈజ్ గాన్. గతము నా చేతిలో లేదు, కానీ నా చేతిలో ఏముంది? భవిష్యత్తు ఉంది. కానీ ఆ భవిష్యత్తుకి పునాది ఎప్పుడు ఇస్తుంది? భవిష్యత్తులోనా? ఇప్పుడు వర్తమానం కదా, వర్తమానంలో. కనుకనే ఇప్పుడు మనము ఏ విధంగా ఆలోచిస్తే, ఇప్పుడు మనం ఎటువంటి కర్మలు చేస్తే, ఇప్పుడు మనము మన జీవితం ఎట్లా గడిపితే దాన్ని బట్టి మళ్ళీ మన కొత్త దేహం తయారవుతుంది. ఇప్పుడు ఏడుస్తున్నాము, అది మన నియంత్రణ లేదు, ఏడ్చుడే. కానీ భవిష్యత్తులో వేడాలన్నా ఏడద్దా, అది ఇప్పుడు మన చేతులు ఉంది. కనుకనే తెలివినవాడు ఏమి ఇస్తాడు? జరిగింది జరిగింది, నా నియంత్రణ లేదు, దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే అది కాదు, అది అయిపోయింది. కానీ ఇప్పుడు నా చేతిలో ఏముంది? భవిష్యత్తు ఉంది. ఏదో భవిష్యత్తు జరగబోతుందో అది ఉంది. కనుకని ఏది నా చేతిలో ఉందో దాన్ని నేను నియంత్రించే ప్రయత్నం చేయాల్సింది. ఏం రకం చైర్లో కూర్చోండి, స్థిరంగా చైర్లో కూర్చోండి, చక్క చైర్ ఉన్నాయి, కూర్చోండి. నువ్వు ఇట్లా కూర్చుంటే కాళ్ళు చెప్తే మంచిగా తెలుసు. వయసు మోకాళ్ళు వస్తాయి, చైర్లో అలా కూర్చోవచ్చు. రండి, మీరు మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చుంటే కొన్ని విషయాలు వినొచ్చు. మీరు సగం ఒకటి ఉంటుంది, నొప్పి గుంజబట్టే కాళ్ళు గుంజబట్టే కాళ్ళు నొప్పి నొప్పి ఎక్కడిసారి చెప్తారు, నన్ను తిడతారు, ఇంకెంతసేపు చెప్తారు అని. మీకు నొప్పి రాకుండా మీరు నన్ను తిట్టకుండా మీరు చైర్లో కూర్చోవచ్చు. కనుకనే చెప్పే విషయం అర్థం చేసుకోండి. జరిగింది జరిగింది, కానీ గతంలో జరిగిన విషయాల కోసం మనము మన భవిష్యత్తును పాడు చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తు మన చేతిలో ఉంది.
దాన్ని సరిదిద్దే అవకాశము ఇప్పుడుంది. దాన్ని కూడా పోగొట్టుకున్నామా భవిష్యత్తు కూడా పాడైపోతుంది. ఇప్పుడైతే పాడిపోయింది, ఇప్పుడు చెడిపోయింది, ఇప్పుడు పడబడ్డది, ఇప్పుడు పాడబడ్డది, ఇప్పుడు ఏడుస్తున్నాము. కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి పరిస్థితి రావద్దంటే ఏం చేయాల్సింది? కొంచెం ఆలోచించి ఇప్పుడు చేసిన పోర్పాట్లు మళ్ళీ చేసుకోకుండా చూడాల్సింది. కనుకనే కృష్ణ చెప్తుండు, త్యక్త్వా దేహం, ఎవరైతే నా దివ్యమైనటువంటి జన్మము, నా దివ్యమైన కర్మల లీలల విషయం వింటారో, శ్రవణం చేస్తారో, వాళ్ళకి ఏం లాభమవుతుంది? ఏ రోజైతే వాళ్ళు ఈ దేహం వదిలిపెడతారో, అంటే మనం అందరం దేహం వదిలిపెడతాము, కానీ మన గతి ఏముంది? మనం ఈ దేహం వదిలిపెట్టామంటే మళ్ళీ ఇంకో దేహంలోకి ప్రవేశించదు. చెప్పినదా, ఒక కాలు లేవట్టమంటే ఇంకో కాలు వేసుడే. ఒక్క కాలు మీద ఉండగలుగుతాం మనం? ఒక్క కాలు మీద ఉండలేము, రెండు కాలు పైకెత్తి ఉండలేము. ఉండదు. ఒక చిన్న తీగ మీద ఉన్న, ఒక చెట్టు మీద ఉన్న ఒక చిన్న పురుగు క్రిమ కూడా ఏమిస్తుంది? ఒక్క ఆకు మీదకెళ్ళే ఇంకో ఆకు వచ్చింది, మళ్ళీ ఆకు మారుతుంది, ఇంకో ఆకు. అదే విధంగా మనం కూడా ఇప్పుడు ఈ దేహంలో ఉన్నాము. మళ్ళీ కొన్ని రోజులైతే మన అందరూ ఒక డేట్ ఫిక్స్ ఉంది, ఉందా లేదా? ఏ డేటు? మన ఫోటో ఫ్రేమ్ మీద రాసేది చూసిరా? ఇంటికి వెళ్తే 2 డేట్లు ఉండే ఫోటో ఫ్రేమ్ మీద, ఈడొక డేట్, ఈడొక డేటు. ఈ డేట్ అందరికీ తెలుసు, రాసిండ్రు మరణ దినము, కానీ బ్లాంక్ ఎడిషన్. ఈ డేట్ మనం రాసుకుంటాము, కానీ ఈ డేట్ ఎవరు వస్తారు? కుటుంబ సభ్యులు. మనందరికీ డేట్ ఉంది ఒకటి, కానీ ఈ డేట్ ఇంకా ఆ డేట్ మనకి ఏడేముంది? ఒకటి తెలుసు, ఒకటి తెలియదు. ఇంకొకటి ఏంటి? మనం ప్రతి సంవత్సరము ఆ డేట్ దాటుతాము, అవును కదా? ప్రతి సంవత్సరము ఆ ఖాళీగా ఉన్న డేట్కి వెళ్ళి దాటుతాం మనం, కానీ ఒక సంవత్సరం దాటాము. ఏ సంవత్సరం? డెత్ డే. ఆ డేట్ దాటాం, ఇక బండి ఆన్ అయిపోతుంది, అప్పుడు రాస్తారు. ఇక అప్పుడు కుటుంబ సభ్యులు రాస్తారు మరణ దినము. సో మన అందరము ఒకరోజు చనిపోతాం, కానీ చనిపోవడం పెద్ద విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. ఏ విధంగా అయితే ఈ పేయి మీదకెళ్ళే బట్టలు ఇడుసుడు ముఖ్యం కాదు. ఇప్పుడు మనం అందరం ఇంటికి పోయి ఇప్పుడు ఉన్న బట్టలలో పెరుగుతారా? అట్లీస్ట్ దినమంతా సాయంత్రం రాత్రి ఉంటారా? మనం అందరం బట్టలు ఇడుచుడే, ఈ చీర ఇడిచేసుడే, ఈ షర్ట్ ఇడిచేసుడే, ఈ ప్యాంట్ ఇడిచేసుడే. ఇక ఎవరి వాళ్ళకి ఇష్టం ఉందో వాళ్ళు చెడ్డీలో, లుంగిలో, 3/4లో, మ్యాక్సీలో, లేక బర్వెట్లలో, ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ ఇంకో బట్టలు వేసుకుంటాం కదా, లుంగి అయితే లుంగి అని, షార్ట్స్ అయితే షార్ట్స్ అని, టీషర్ట్ అయితే టీషర్ట్ కానీ ఏదో ఒకటి వేసుకుంటాం కదా. సో అదే విధంగా మనం కూడా కంపల్సరీ ఈ దేహం వదిలిపెట్టామంటే, మనం మరణించామంటే కథ ఒడిచిపోదు. అది కేవలము మన జీవితం యొక్క పుస్తకంలోకి వెళ్ళి ఒక పేజ్ ఏమవుతుంది, మలుగుతుంది, మళ్ళీ కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా? మనం కొత్త దేహంలో ప్రవేశిస్తాం, మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ ఇదే చక్రం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ నడుతుంది, మళ్ళీ మళ్ళీ పుట్టుడు, మళ్ళీ మళ్ళీ దచ్చుడు, మళ్ళీ మళ్ళీ ఒక తల్లి కడుపులో పోయి ఎన్నిసుడు శయనం. జఠర అనేది ఉదరం, కడుపు. తల్లి కడుపులో పెడుతున్నాము శయనం. మనిషి ఎప్పుడు తిరుగుతున్నాము? 9 ఏళ్ళు పడుకుంటున్నాము బర్త్డే కోసం. లోపట్ల అంటున్నాము బర్త్డే కోసము, బయట వచ్చి పంటము డెత్ డే కోసం. 2 వనుడే, 2 ఇబ్బందులే. లోపట్ల ఇబ్బందే, బర్త్డే కంటే ముందు ఇబ్బందే, డెత్ డే కంటే ముందు ఇబ్బంది. పుట్టినప్పుడు ఎట్లా పుట్టామో చచ్చిపోయినప్పుడు అట్లా తయారవుతుంది. పుట్టినప్పుడు జుట్టు ఉంటుందా? చచ్చిపోయినప్పుడు కూడా ఉంటుంది జుట్టు.
ఉంటుందా? సో మెరుతు లైట్ పెట్టి మెరుతుంది చక్కర. చనిపోయేటప్పుడు వృద్ధులైతే నడసాత అవుతుంది, మాట్లాడతాం. పిల్లలు పెడతారు, పిల్లల తోటలో పనులు ఉన్నాయి, చనిపోయడానికి పనులు ఉంటాయి. ముసలైతే అప్పుడు పనులు ఉంటాయి, ఎప్పుడు అలుపుతాయి. పిల్లలు మనం తినే అన్నం వాళ్ళు తినలేదు, ఏదో మెత్త ఉప్పు సబ్బు పెడతారు. ముసలి తర్వాత అదే ఇప్పుడే ఎందుకు నమ్ముదామంటే పనులు లేవు, పనులు ఉన్నా కానీ జీర్ణం చేసే శక్తి లేదు. తో జన్మించిన పిల్లలు కానీ లేకుంటే చనిపోయే వృద్ధులు కానీ ఇద్దరి పరిస్థితి సేమ్. సో కనుకనే మనకు మళ్ళీ ఒక దేహం ఉంటుంది. చెప్పాను కదా, ఈ జీవితంలో మనం ఎట్లా జీవితం పడుతున్నామో దానిపై ఆధారపడి మనం కొత్త దేహం వచ్చేస్తుంది. కానీ కొత్త దేహం మరణించడం గొప్ప పెద్ద విషయం కాదు. మనం మళ్ళీ ఎక్కడ జన్మిస్తామో, ఎట్లా జన్మిస్తామో, ఏ పరిస్థితి ఉంటామో, ఏం అనుభవిస్తామో అది ముఖ్యం. చెప్పాను కదా, ఇప్పుడున్న విషయాలు మన చేతిలో లేవు, కానీ భవిష్యత్తు మన చేతిలో. తో కనుకనే ఆ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఏం చేయాల్సింది? మనం ఇప్పుడు పని చేయాల్సింది. వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద ప్రెసెంట్ ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్. మన ఉజ్వలమైన భవిష్యత్తు కోసము మనం ఇప్పుడు వర్తమానం ఏం చేయాల్సింది? కష్టపడాల్సింది. కనుకనే కృష్ణ చెప్తుండు, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి. కృష్ణుని విషయం వింటే ఏమవుతుంది? కృష్ణుని విషయం వింటే మరి ఏ విషయము? అతని యొక్క జన్మము, అతని యొక్క పుట్టుకము, అతని యొక్క లీలలు వింటే ఏం లాభమవుతుంది? కృష్ణ చెప్తుండు, ఆ వ్యక్తికి ఈ దేహం వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ భౌతిక జగతంలో జన్మించే పరిస్థితి అన్నది రాదు. వాడు మళ్ళీ ఇక్కడికి రాడు, వాడు మళ్ళీ జన్మించడు. ఎందుకంటే మళ్ళీ జన్మం అంటే ఏమైతుంది? మళ్ళీ మరణము. చూడలేదు, జన్మించిన వారికి మరణము తప్పుతుందా? కానీ ఆ జన్మ మరణం మధ్యలో ఏముంది? మనకు నచ్చని, మనకు ఇష్టం లేని విషయం ఉంది. అంటే వాస్తవంగా మరణం కూడా మనకి ఇష్టం లేదు, కానీ మరణం కంటే ఎక్కువ డేంజర్ ఏముంది? మానసికంగా వ్యాధులు అవుతే జనాలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? జనాలు ఊరు ఎందుకు పెట్టుకుంటారు? ఎప్పుడైతే వాళ్ళకు చనిపోవుడు లేక బ్రతుకుడు చనిపోవుడు కంటే బాగా కఠినమైపోతుంది. ఎప్పుడైతే బ్రతుకుడు చనిపోవడం కంటే బాగా కఠినమైపోతుందో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చనిపోతారు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది చనిపోవడం చాలా కఠినం, అవునలేదా? కనుక భయపడతాం, వద్దు కావాలి నువ్వు దాచుకుంటాను. అది సావు ఇంకోటి చెప్పడం, నువ్వు దావు నేను ఎందుకంటే అందరికీ తెలుసు మరణం అంటే చాలా కఠినం. కానీ ఎప్పుడైతే మానసికంగా వ్యాధులు ఉంటే అప్పుడు ఏమిటి? వాళ్ళకు బ్రతుకుడు చనిపోవడం కంటే ఎక్కువ కఠినం అనిపిస్తుంది. సో కనుక ఏమిస్తారు వాళ్ళు? నా అన్ని వాళ్ళ మనసు ఏం చెప్తుంది? మానసికంగా వ్యాధి ఉన్న వాళ్ళకు మనసు ఏమని చెప్తుంది? వాడి నువ్వు బతుకుతున్నావు, నీ జీవితంలో అన్ని సమస్యల కారణమైంది నువ్వు బ్రతుకున్నావు కాబట్టి. నువ్వు లేకపోతే ఈ దేహం ఉంది కాబట్టి సమస్యలు ఉన్నాయి. ఈ దేహంని ఏం చేయు? అంతం చేసేసుకో. ఈ దేహంని అంతం చేసుకున్నావా సమస్యలు ఉండేవి. కానీ మనసు పెడుతుంది, మనస్సు వాళ్ళని మోసం పెట్టదు. కనుకనే ఒక్క సెకండ్ పడుతుంది. ఎంత టైం పడుతుంది? ఒక్క సెకండ్కి వచ్చిన ఆ ఆలోచన, ఒక్క సెకండ్ వచ్చిన ఆలోచన నీ జీవితంని పాటించింది. నేను నిన్న బాంబేలో ఉన్నాను, నేను పొద్దున వచ్చాను. నేను ఒక్క రోజు కోసము కొన్ని 4 రోజులు బాంబేలో ఉంది. పొద్దున పోయినా సాయంత్రం వచ్చేసి. మా ఒక ఫ్రెండ్ చాలా సీనియర్, పెళ్ళయింది, జాబ్ చేస్తుండు, 17 ఏళ్ళ 18 ఏళ్ళ కొడుకున్నాడు. మొన్నటి రోజు సాయంత్రము పెద్ద ఎక్కిన జన్మాష్టమి పండుగ జరిగింది. రాత్రి అంతా కీర్తనలు విడుదల చేసిండు. తెల్లారి నాకు నాగ్పూర్ వేడుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాడు.
కానీ రాత్రి పూట కొడుకు జస్ట్ నీళ్ళు తాగుతాని కొడుకు సోపతం అంటాడు. నీళ్ళు తాగని బట్టి వెళ్ళిండు, వీళ్ళు లేచిండు, ఉరేట్టుకుని చచ్చిపోయాడు. ఆ సెకండ్ లోపల ఎంత టైం పడుతుంది నీళ్ళు తాగడానికి? కొడుకు రూమ్లోకి వెళ్ళి బయట కిచెన్లోకి వెళ్ళి నీళ్ళు తాగడానికి ఎంత టైం పడుతుంది? 5 నిమిషాలు. కానీ 5 నిమిషాలు లోపేమింది, లేచి ఉరేట్టుకుని చచ్చిపోయాడు. ఎందుకు? ఆ క్షణంలో మనసు ఏమని చెప్పింది, లేదు ఇప్పుడు ఎవరు లేరు. చలో, ఎందుకు ఇంత అవస్థ, ఎందుకు ఇంత బాధలు, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు, ఈ ఒత్తిళ్ళు ఎందుకు? ఇంకా దేహం ఉంది కాబట్టి సమస్యలు ఉన్నాయి, దేహం లేకపోతే సమస్యలు ఉన్నాయి. ఇది మనసు నమ్మకం కలిగిస్తుంది. కనుకనే ఒక్క క్షణంలోనే ఇంట్లో ఉన్న ఫ్యాన్కు తలగట్టుకుంది. చెప్పు, ఇది మనసు ఆటాడుతుంది. మనసు ఈ విధంగా మోసపెడుతుంది. వాళ్ళకి అనిపిస్తుంది మృత్యు అన్ని సమస్యలకు పరిష్కారం, పరిహారము, నివారణ. కానీ కాదు, అది పరిహారం, నివారణ కాదు. ఎందుకంటే ఏమవుతుంది, నీకు మళ్ళీ ఇంకో దేహం వచ్చేస్తుంది, నీకు మళ్ళీ ఇంకో దేహం వచ్చేస్తుంది. మళ్ళీ ఇటువంటి కేసులల్లా ఎవరిది ఆత్మహత్య చేసుకుంటారో, తన ఇష్టంతో తన దేహాన్ని అంతం చేసుకుంటారో, వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం ఉంటుంది. ఎందుకు? మీకు ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు చెప్పాను కదా, కొత్త ఇల్లు తయారైన తర్వాత పాతిలు కూడా కొట్టుకుంటాము. అప్పుడు ఏమవుతాము, సేఫ్గా ఉంటాము. కానీ కొత్త ఇల్లు తయారు కాకంటే ముందు పాతిళ్ళు ఊలొట్టుకున్నావు కొర్రి, మళ్ళీ ఊర్లో ఎక్కడ కిరాయికి లేవు, రూమ్లు నువ్వెక్కడ కిరాయికి ఉంటామని, కిరాయికి లేవు. అప్పుడు పరిస్థితి ఏమవుతుంది, రోడ్లు ఉండవుతుంది. గుడిసె కట్టుకుందామంటే ఏం లేవు, ఆ స్థలం కూడా లేదు, గుడిసె కట్టుకుందామంటే. అప్పుడు నీ పరిస్థితి ఏంది, తిరుగుడైతుంది. తో కనుకనే ఎవరికి ఇట్లా అనిపిస్తుందో, నేను ఈ దేహాన్ని అంతం చేసుకోవాలి, నేను బతుకుడద్దు, నా సమస్యలు తొలగిపోతాయి, ఆ ధారణాన్ని మనసులోకి బట్టేసేసేది, ఆ ఆలోచన, ఆ విచారాన్ని మీరు మనసులోకి బట్టేసి పారేది. ఎందుకంటే అది మాయ మిమ్మల్ని మోసపెడుతుంది. అది సొల్యూషన్ కాదు, ఆత్మహత్య చేసుకోవడం సొల్యూషన్ కాదు. ఎందుకు కాదు? మీ సమస్యలకు పరిష్కారం కాదు అది. ఆత్మహత్య చేసుకోవడము మన సమస్యలకు పరిహారం కాదు. ఎందుకంటే ఈ దేహంలో నువ్వు ఒకవేళ 70 సంవత్సరాలు బతికేది రాత ఉంటే, 40 ఏళ్ళ వయసుకు 30 ఏళ్ళ వయసుకు ఏం చేసినావు, ఈ దేహంని, ఈ ఇల్లును ఏం చేసుకున్నావు, కూలగొట్టుకున్నావు, నష్టం చేసుకున్నావు. ఇప్పుడు నీకు మళ్ళీ కొత్త దేహం రావాలంటే అది వాస్తవంగా 70 సంవత్సరాల తర్వాత నీకు తయారు రావాల్సింది. కానీ నువ్వేం చేసినావు, 30 సంవత్సరాల ముందే నువ్వు ఇల్లు కూలగొట్టుకున్నావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, కొత్త ఇల్లు తయారు కాలేదు, పాతిళ్ళేమో కూలగొట్టుకునేది, తిరుగుడు కత్తది. కనుకొని అటువంటి వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు భూతాత్మలు అవుతారు. ఇది పరిష్కారం. 30 సంవత్సరాలు నువ్వు భూతంపై, ప్రేతంపై తిరుగుతూ ఉంటావు, భ్రమణ వేస్తావు. ఎందుకు? నీకు లేకపోయా. ఆత్మతో పాటు మనసు, బుద్ధి, అహంకారాన్ని, సూక్ష్మ శరీరం ఉంది. ఆత్మతో పాటు ఏముంది, ఈ దేహంలోకి వెళ్ళి ఆత్మ బయటపడేటప్పుడు ఏమిటది, నాకు ఒక దేహం ఉంది. దేని దేహము? మనస్సు, బుద్ధి, అహంకారాన్ని దేహము. ఆ దేహంతోనే ఆత్మ బయటపడుతుంది. మనసు ఉన్నప్పుడు కోరికలు ఉన్నాయి. కనుకనే ఇటువంటి ఆత్మలకు కోరికలు చాలా ఉంటాయి. కానీ ఆ కోరికలు పూర్తి చేయడానికి ఈ స్థూల శరీరం ఉండదు. చెప్పండి, ఆకలి ఉంది కానీ తినలేని పరిస్థితి, ఆకలి ఉంది కానీ కడుపు లేని పరిస్థితి, తినేకి నోరు లేదు, ఆకలి ఉంది కానీ నోరు లేదు. కొన్ని పేషెంట్లకు ఆకలి బాగుంటుంది, డాక్టర్ అంటూ తినరాదు, డయాబెటీస్ ఉంది తినరాదు నువ్వు. కుటుంబ సభ్యులు మొత్తం మూసుకుని టేబుల్ని అన్ని రిపోర్ట్ పెట్టుకుంటారు, ఇవి అవి తింటుంటారు, తాగం కొట్టుకుంటుంది. కానీ కొంచెం పెట్టుకున్నాడు, అద్దు నీ షుగర్ చచ్చిపోతావు, అరే ఇట్లా చచ్చుకున్నాడు, ఇట్లా బతుకున్నా ఇట్లా కూడా చచ్చిపోతుంది. అట్లా చస్తే కనీసం దెబ్బ చచ్చిపోతా. ఇట్లా పానం కొట్టుకుంటుంది, పిల్లలు తింటున్నారు, మన్మడు తింటున్నారు, కొడుకుంటున్నారు, ఇక కొడలు తింటుంది, ఇక మన్మళ్ళు తాతా అని చూపెట్టుకుని తింటున్నారు. ఇంకా అవస్థ అవుతుంది.
అది ఇంకా డేంజర్. నేను ఎప్పుడు చెప్తా కదా ఒక జోక్. ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, బాగా భక్త ఇట్లా పుల్లలు ఉన్నాడు. వాని పెళ్ళము డాన్ అవుతుంది. ఎట్లా వేసుకున్నా కనుకోండి, వాళ్ళు ఇద్దరు నచ్చి చేసుకున్నాడు. మీరు పుల్ల ఉన్నాడు, ఇంత ఉన్నాడని చేసుకున్నాడు. సో పెళ్ళైన తర్వాత ఒకరోజు నిద్రలా ఆ భార్య మిషన్ది ఒక కాలేసింది వీని మీద. కొద్దిగా అలవాటు ఉండేది కాలేసుడు, చేతులేసుడు. మొత్తం ఆ కాలు వేసేసరికి వీనికి వశపడతలేదు. ఈ గట్టిగా భార్య ఉంటేనే కొంచెం మనం ఉంటుండే. మెల్లగా లేపుడు లేవే లేవే లేకని ఏం పాడేస్తావు పడసా నడి రాత్రి మీద పాడేస్తావు. లేదు లేదు లేవే. మరి ఎందుకు ఏం సమస్య ఏమైతుంది? ఒక ప్రశ్న గిప్పుడు నీ ప్రశ్న తెల్లారు నేను ఇప్పుడు అడుగుతాను. ఏందా ప్రశ్న? సరే ఇక లేప ఎట్లా నిద్ర పాడేసాం అడుగు ప్రశ్న. మెల్లమెల్లగా చచ్చుడు మంచిదా, ఒక్కటి దెబ్బకు పిడాత కూడా మంచిదా అని ప్రశ్న అవుతుంది. నడి రాత్రి ఒక్కటి దెబ్బకు పిడాత కూడా మంచిదా, లేక మెల్లమెల్లగా అవస్థ చచ్చిపోవడం మంచిదా? లేదు, ఒక్క దెబ్బకి పిడాత చచ్చిపోవాలి, బాధ రావద్దు. అన్నాడు ఒక పని చేయి, అది ఇంకో కాలు కూడా వేసిన మీద ఒక్కడే పిడాత బాధ పోతుంది. అట్లా మనకు అనిపిస్తుంది ఈ ఆత్మహత్య చేసుకుంటే మనకంటే ఎవరికైతే ఇట్లా కోరికలు ఉన్నాయో మీ పైకి కూడా ఎవరైనా కట్టటువంటి భావనలు వస్తే చెప్తున్నా మీకు. మీ పైకి కూడా ఎవరికన్నటువంటి ఆలోచన వస్తే నేను ఈ ఆత్మహత్య చేసుకొని దేహం నష్టం చేసుకుంటే నాకు ఏం సమస్యలు ఉన్నాయి కాదు, సమస్యలు ఇంకా వందల వేల రెట్లు ఎక్కువ పెరుగుతాయి. ఇప్పుడన్నా ఈ దేహంలో ఉంటే ఆ సమస్యకు పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి దేహంలోకి వెళ్ళి బయటపడ్డామంటే భూతం ప్రేతమై తిరుగుతూ ఉంటే దానికి ఏం పరిష్కారం ఏం చేయలేము, అనుభవించడం. ఎందుకు చేయలేము? ఎందుకంటే కోరికలు నిండా ఉంటాయి, కానీ కోరికలు పూర్తి చేయడానికి దేహం ఉండదు. ఇప్పుడు ఎంత షుగర్ ఉన్నా, ఎంత తినాలని కోరిక ఉన్నా ఆపలేకపోతే తినచ్చు. 2 ఇంజక్షన్లు ఎక్కేసుకొని, అవును కదా, 2 టాబ్లెట్ ఎక్కేసుకొని తినచ్చు, పరిష్కారం ఛాన్స్ ఉంది. కానీ మొత్తం దేహం లేకపోతే ఏం చేస్తాం? కనుకనే మీ పైకి ఎవరికైనా అటువంటి ఆలోచనలు ఉంటే దయచేసి నన్ను వెళ్ళండి, పరిస్థితి ఇంకా కొంచెం కౌన్సిల్ చేస్తాను. కానీ అటువంటి స్టెప్ మాత్రం వేయకండి. నిన్న విషయం మా ఫ్రెండు, మంచి ఫ్రెండు, సునీతము, ఎవరితో ఎన్నట్లో గట్టిగా మాట్లాడితే వినలేను. అంత సునీతమైన వ్యక్తి, అంత జెంటల్ వ్యక్తి. ఒక 5 నిమిషాల పట్ల కొడుకు బయట వెళ్ళడానికి కథం స్టోరీ అండి, జీవితం. ఇంకా తెల్లారి నాగ్పూర్ పోయింది, అక్కడ ప్రోగ్రామ్ ఉంది అని బ్యాగ్ ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాడు. రాత్రి 12 దాకా ప్రోగ్రామ్ చేసుకున్నాడు, ఫుల్ కీర్తన. చెప్పండి, ప్రవచనం చెప్పే వ్యక్తి వారి రాత్రి చూక్తి. వీళ్ళు మెలుగ మెసేజ్ చేసింది, చనిపోయాడు. అటువంటి పరిస్థితి అద్దు. ఈ జీవితము చాలా అమూల్యమైనది, ఈ దేహము చాలా అమూల్యమైనది, చాలా విలువమైనది. ఎందుకంటే ఇదే దేహంతో ఇదే జీవితంలో మనము ఆ శ్రీకృష్ణ భగవాను విషయం విని శ్రవణం చేసి కీర్తనం చేసి మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిని తీసుకెళ్ళచ్చు, ఒక ఉన్నతమైన గతిని మనం పొందొచ్చు. వ్యర్థంగా ఈ చెడు ఆలోచనతో మన జీవితాన్ని పాడు చేసుకొని మనము నరకవాసులు అవసరం లేదు, భూతాలు ప్రేతాలకు తిరిగే అవసరం లేదు. భూతాలు ప్రేతాలు తిరిగే బదులు మనము కృష్ణుని విషయం విని మన ఇప్పుడు సమయం ఫిక్స్ ఉందో ఆ సమయంలో ఈ దేహంలోకి వెళ్ళి బయటపడి మళ్ళీ ఇంకో దేహంలో ప్రవేశించకుండా మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి, జన్మము మరణము. కానీ మరణం మధ్యలో ఏముంది? ముసలితనం, ఇంకా రోగాలు ఉన్నాయి. ఇష్టం మనకు? అమ్మ మీకు ఇష్టం ముసలోడు? కానీ ఇంత ఇష్టం లేకుండా తప్పదా? తప్పించుకోవచ్చు, మీరు అనుభవించలే కదా. ఇష్టం లేదు, తప్పించుకోరాదు, అనుభవించుకో తప్పది. నాకు ఇష్టం లేదు, ఎవరు మీరు కానీ నేను కానీ ఇంకా 10 ఏళ్ళు అయితే నేను మీలాగా అయిపోతాను. అయ్యా మీకు ఇష్టమా ముసలోడు? వయసుకి 20 ఏళ్ళ ముందు అద్దం మూడిగా మీరు బయటపడలేరు. ఇప్పుడు అద్దం మూడు ఉండొచ్చు 20-30 ఏళ్ళ ముందు. ఇప్పుడు
అద్దం చూస్తే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? అద్దం చూస్తే అద్దం అదే ఉంది, దువేకుడు ఉంది, మీరున్నారు, కానీ పిచ్చు క్లియర్ అయిపోయింది. భయం వేస్తుంది. మన ముఖం మనం చూసుకుంటే భయం వేస్తుంది. ఎందుకు? మన మనసు ఒప్పుకోదు నేను ముసలైనా. కనుగొనే జన్మ మృత్యు జర వ్యాధి ఈ సమస్యలు ఇలా పుట్టకమే కాదు, ఎక్కడ అయి పుట్టినా, మనిషి అయి పుట్టినా, క్రిమకీటకలై పుట్టినా, జలచరులై పుట్టినా, వృక్షాలై పుట్టినా, పక్షులై పుట్టినా, పశువులై పుట్టినా ఎక్కడ కూడా సేఫ్ లేదు. కనుగొనే కృష్ణుడు ఏమని చెప్తుండు? అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఏమని చెప్తుంది కృష్ణ అర్జున్కి? 9వ అధ్యాయం 33వ శ్లోకం ఏమని చెప్తున్నాడు? అనిత్య అసుఖం లోకం. ఈ లోకం ఎటువంటిది? అనిత్యం అంటే ఇది ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్. నిత్యం అంటే పర్మనెంట్, అనిత్యం అంటే టెంపరీ. అనిత్యం సరే, అనిత్యమైన మనకు అనిపిస్తుంది, హ్యాపీ ఉంటుంది. అనిత్యం అసుఖం, ఇక్కడ సుఖం కూడా లేదు. అనిత్యం అసుఖం లోకం, ఈ లోకం ఇమం ప్రాప్య. ఇప్పుడు నీకు లభి పొందింది కదా, సరే ఎట్లా పొందింది, ఏం చేసుకున్నావు, ఎట్లా వచ్చినావో దట్స్ నాట్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి? భజస్వ మాం, నన్ను భజించు. ఇలాగెళ్ళి బయటపడు. మరి బయటపడి ఏం చెయ్యు? ఎక్కడికో బయటపడి నా దగ్గరికి వచ్చేసి. ఎందుకంటే నా లోకంలో, నా ఇంట్లో పుట్టకం లేదు, అక్కడ మరణం లేదు, అక్కడ ముసల్తనం లేదు, ఇక్కడ రోగాలు లేవు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు 16 ఏళ్ళ, 14 ఏళ్ళ, 10 ఏళ్ళ, 12 ఏళ్ళ వయసు ఉంటారు శాశ్వతంగా. అక్కడ దుఃఖం అన్నలేదు, అక్కడ కేవలము ఆనందమే ఆనందము, ఆనందమే ఆనందము, ఆనందంకి అంతం లేనటువంటి అనంతమైన లోకం అది. అటువంటి లోకంలో చేరుకుంటారు అని కృష్ణుడు చెప్తుండే. కానీ ఎట్లా? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి. ఏమంటాడు? నా విషయము విన్న వాళ్లకు ఈ దేహం వదిలేసిన తర్వాత పునర్జన్మ నైతి ఉండది అని చెప్తుండ్రు. మరి పునర్జన్మ లేకపోతే ఎడుగుతారు? మామేతి స్వ అర్జున, వాళ్ళు నా లోకంకి చేరు. మిమ్మల్ని అందరిగా కూర్చోబెట్టి భగవంతుడి విషయం ఎందుకు చెప్తున్నాము? ఎందుకంటే మీకు అందరికీ మళ్ళీ ఈ లోకంలో పుట్టమద్దని. ఈ లోకంలో మీకు పుట్టమద్దు, ఈ లోకంలో మళ్ళీ పుట్టిన తర్వాత మీకు మరణమద్దు, మీకు ముసలితనమద్దు, మీకు రోగాలద్దు. మీరందరూ వైకుంఠం చేరుకోవాలి, మీరందరూ కృష్ణ చేరుకోవాలి. మీరందరూ ఒక దివ్యమైన శరీరంతో ఒక దివ్యమైన ఆనందం అనుభవించి భగవంతుడి సేవలో ఆ నిత్యమైన లోకంలోకి వెళ్ళి, ఈ అనిత్యమైన లోకంలోకి వెళ్ళి నిత్యమైన లోకంలోకి వెళ్ళి, ఆ సుఖంతో కూడిన లోకంలోకి వెళ్ళి, సుఖంతో నిండా ఉన్న లోకంలోకి వెళ్ళి శాశ్వతంగా ఆనందం చేస్తాం. ఇదిగా మన కోరిక. మనం జీవితంలో ప్రతి ఒక్క పని చేస్తున్నాము, ప్రతి ఒక్క కార్యము దాని వెంట ఉద్దేశమే ఉంది. నాకు తెలుసు నేను ఎప్పటికున్నాను, కానీ ఉన్న రోజులన్నా సుఖం ఉండాలి, అవును లేదా? ఒక్కటి మాత్రమే తెలుసు, ఏంటి? ఎప్పటికుంటాను కానీ అందరూ తెలుసు. కానీ అందులో కూడా ఏం ప్రభు? ఉన్న రోజులన్నా నేను సుఖం ఉండాలి, కానీ అది కూడా సాధ్యం. ఎందుకంటే సృష్టికర్త అంటుండు దుఃఖాలయం అశాశ్వతం. ఎటువంటి ఆలయం ఇది? ఇది దుఃఖాలయము, ఇది అసుఖం లోకం. ఎట్లా వచ్చినాము, ఏం చేసినాము అది వేరే విషయం. ఇప్పుడు డాక్టర్కి వెళ్ళి నాకు ఈ రోగం ఎట్లా వచ్చింది చెప్పు, గంట సేపు క్లాస్ చెప్పు నడుతుందా? డాక్టర్ ఏమంటాడు? ఈ రోగం ఎట్లా వచ్చింది అది తెలుసుకోనికి ఏం లాభం లేదు. ఏం తెలుసుకోవాల్సింది? దీనికి ట్రీట్మెంట్ ఏముంది అది తెలుసుకో, అవును లేదా? లేదు, చెప్తే టాబ్లెట్ వేసుకుంటాను. డాక్టర్ చెప్పే లోపు ఆయన గుడ్డ పెడతావు, అవును లేదు? హార్ట్ పేషెంట్ గుడ్డపడ చెప్తా, చెప్పు డాక్టర్ చెప్పు చెప్పు, ఎట్లయింది ఎట్లయినా గుడ్డపడి ఎందుకు వచ్చినాయి? డాక్టర్కి ఏం చెప్తారు, కానీ నువ్వు వినే స్థితి ఉండవు. ఇక డాక్టర్ గంట సేపు కూర్చొని విని చెప్పచ్చు నీకు, కానీ నువ్వు వినే పరిస్థితి ఉంటావా? చచ్చిపోతావా? అయితే కనుకనే మనం ఎట్లా వచ్చినాము, ఎందుకు వచ్చినాము, ఏ కర్మ వేసుకున్నాము, ఏ పాప వేసుకున్నాము అవన్నీ పట్టించుకోవడం అవసరం లేదు. పట్టించుకోవాల్సింది ఏంటి?
నేను ఎట్లా ఇళ్ళకి బయట. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి నాకు ఇష్టం లేదు, ఉన్న దేహం నాకు నచ్చట్లేదు. నా జీవితంలో నేను సుఖమని కోరుకున్నా, ఆనందం కోరుకున్నా, కానీ చేతికి ఎప్పుడు దుఃఖం వస్తుంది. మరి ఎందుకు? మరి ఆ చేతుకు సుఖం రావాలంటే చేయాల్సింది ఏంటి అది తెలుసుకోవాలి. కృష్ణుడు సృష్టికర్తని చెప్తున్నావు, ఎట్లా నువ్వు నా లోకంకి చేరుకొలుతావు, ఎట్లా నువ్వు శాశ్వతంగా ఆనందించగలరు? ఏమి చెప్తుండు? కేవలము నా పుట్టుకము, నా దివ్యమైన పుట్టుకము, నా దివ్యమైన కర్మల విషయం నువ్వు కేవలము శ్రవణం చేయగలవు, కేవలం విను అంతే. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, ఓ అర్జున, వాడు నన్ను చేరుకుంటాడు. చెప్పండి, మనం జీవితంలో ఎంత కష్టపడుతున్నాము, ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నాము దేనికోసము? అన్ని సమస్యల పరిహారం కోసం. ఈ చెప్తున్నాము, ఆ చెప్తున్నాము, ఇటు వస్తున్నాము, అటు వస్తున్నాము, ఈ మొక్కులు, ఆ పూజలు, ఈ పంతులు, ఆ దించడు, ఎక్కిస్తాడు. ఇప్పుడు ఒక ఊర్లో అయినా నేను, ఒక ఊర్లో చాలా చికెన్ కొనియా ఫుల్ వ్యాప్తమే ఉంది. మొత్తం ఊరు చికెన్ కొనేది అందరికి, ఇంటింటికి చికెన్ కొనియా. ఇప్పుడు చికెన్ కొనేది ఒక వైరస్ అవుతుంది. కానీ వీళ్ళేం చేశారు? లేదు, మన ఊర్లో చాలా ఈ రోగాలు వస్తున్నాయి, ఏం చేయాలా? ఒక దాయిని పిలిపించి దించిపియాలని ఊరిని ఏమైనా కట్టుబెట్టారట. ఆ గ్రామంలో 1800 ఇళ్ళు ఉన్నాయి, 1800 ఇళ్ళు, ఇంటింటికి 1500 అట, లేకపోతే 2 అయితే. ఆ దాయితోనైతే దేవుడు కాని భగవంతా ప్రతి ఒక్క ఊరికి అయిందనుకో 20 లక్షలు చెప్పి ప్రతి ఒక్క ఊరు చికెన్ కొని రాని పోయి కట్టెత్తారు. అది ఏం పడుతుందో దేవుడు తెలుసు. చెప్పని కేవలం తెలుసు 15 రోజులు 20 రోజులు వైరల్. కేవలం టాబ్లెట్ వేసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, మంచిగా తిండి అలా అయిపోతుంది. దానికోసము దాని తనకు ఎవరికో 15-20 లక్షలు ఇస్తుంది. ఆ 15-20 లక్షలు పెట్టే బదులు సపోజ్గా హాయిగా కూర్చుండి బయట పోకుండా, బయట పనులు చేసుకోకుండా హాయిగా రెస్ట్ తీసుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేసుకుంటా, భగవంతు విషయం వినుకుంటా, పుస్తకాలు భగవంతు విషయం చదువుకుంటే ఎంతో ఆనందం అనిపించింది. మనం చెప్తున్నట్టే మనం జీవితంలో చేసే ప్రతి ఒక్క కార్యము ఏ ఉద్దేశంతో? నాకు జీవితంలో సమస్యలు రావద్దు, నాకు ఎలాంటి క్లేశాలు ఉండద్దు, నాకేం బాధలు ఉండద్దు, నాకేం ఇబ్బందులు ఉండద్దు, నాకేం ఒత్తిళ్ళు ఉండద్దు, ఇదే మన ఆలోచన. కానీ అన్ని ఆలోచన కారణం ఏంది? నువ్వు ఇక్కడ ఉండవు కాబట్టి. అసలు అన్ని బాధ కారణం ఏంది? నువ్వు ఇక్కడ ఉండవు కాబట్టి. నువ్వు బురదలో దిగి నాకు బురద అంటద్దు, నా బట్టలు పరిశుభ్రంగా ఉండాలా, నాకు గప్ప వాసన రావద్దు, తెలుసు తర్వాత ఆలోచించండి. మడుగులో దిగిన తర్వాత నా బట్టలు పరిశుభ్రంగా ఉండాలా? పాసిబులా? చెరువుకు పొలంలో దిగు వేతలేయడానికి బట్టలు పరిశుభ్రంగా ఉంటాయా? నాకు బురద అంటే ఉంటుందా? కాళ్ళు మొత్తము చెడిపోతాడు ఉంటాయా? పొద్దున్న సాయంత్రం ఉండేసరికి వెళ్తే కాళ్ళు మొత్తం ఏళ్ళ మధ్యలో మొత్తం తెల్లబడిపోతాయి. సాధ్యం అది? లేదు. నీకు అవన్నీ వద్దంటే, నీ బట్టలు పరిశుభ్రంగా ఉండాలంటే, నీ బట్టలకు మడగంటద్దంటే, బురద అంటద్దంటే, నీ కాళ్ళు పాడు కావద్దంటే ఏం చేయాల్సింది? అయితే దిగకు, దిగినామంటే బయటకు వచ్చేయి. అందులో ఉండి నాకు మడగంటద్దు, నా పేగి వాసన రావద్దు, అందులో ఉంటే జంగలు సరే అవి నన్ను అంటద్దు, సాధ్యం అది? అవన్నీ అద్దంటే అందులో ఉంది కాదు. అందులోకి మనము ఎటు రావాలి? బయటకు రావాలి. బయటకు రావడమే పరిష్కారం. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం మడుగులో ఉండే చెడ్డీలు వేసుకుంటున్నాము, షర్ట్లు వేసుకుంటున్నాము, కొన్ని తోటల ఆడవాళ్ళైతే బయట వాళ్ళు ఏదైనా ఎత్తుంటే మరి ఆడదా కూడా వెళ్తుంది అటు పరిస్థితి. ఆ చెడ్డీలకు, ఆ షర్ట్లకు, ఆ ప్యాంట్లకు ఇక్కడ ఎన్ని వేసుకున్నా
ఇక్కడనో అక్కడనో. బొగ్గుల దుకాణంలోకి వెళ్తే ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత కాపాడుకున్నా, కొంగు కట్టుకున్నా, షర్ట్ కట్టుకున్నా, ప్యాంట్ ఎక్కించుకున్నా మషాన్గా వస్తుందా? పొలాల్లో దిగితే మడగట్ట కూడా ఉండదు, బొగ్గుల షాప్లోకి వెళ్తే మషాన్ కూడా ఉండదు. అంటుడే నాకు, కానీ నాకు ఇవన్నీ ఇష్టం లేదంటే ఏం చేయాల్సింది? అయితే అలా ఓపు, కానీ ఎట్లనో తెలుసో తెలవనో ఏదో చేసిపోయి దిగినావు కదా, బయటకు వచ్చి కనుగొని కృష్ణుడు ఉండి బాధపడద్దు, నాట్ పాసిబుల్. అందుకెళ్ళి బయటపడి నా లోకంకి వచ్చేసి ఆ లోకంలో ఉండి సాధ్యం కాదు. చేరు లోపట్ల దిగి నాకు మడగంటే సాధ్యం కాదు. ఒడ్డు మీదకి వచ్చి చెరొక లోకము, చెరు బయట లోకము ఉండలేదు. సో అలాగే భౌతిక జీవితం ఉంది, ఆ ఆధ్యాత్మిక వైకుంఠ లోకాలు ఉన్నాయి. ఇది కుంఠము, అది వైకుంఠము. ఈ మానవ దేహం దేనికోసం ఉంది? ఈ కుంఠంలోకి వెళ్ళే వైకుంఠం పోయేదానికి ఉంది. ఈ మానవ దేహము మనకు అవకాశం కల్పిస్తుంది. ఏం అవకాశం? మన జీవితంలో మన అన్ని సమస్యలకు శాశ్వతంగా మనం ఉపశమనం చేసుకునే అవకాశం ఇస్తుంది. కుంఠంలోకి వెళ్ళే బయటకు వెళ్ళి ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పచ్చు, ఆ చెవుల మధ్యకి వెళ్ళే పెద్దపూరికి వెళ్ళే ఆ బర్ల మందని కూర్చోబెట్టి చెప్పచ్చు క్లాసు మొత్తం. బర్ల మందను మొత్తం ఈ హాల్ నిండా గడ్డి వేసి రండి కూర్చున్నట్టు ఏంటి? మరి గడ్డి ఉంటాయి, ఇంత పేడ పెట్టిపోతాయి పైకి. కానీ మీరు కూర్చుండొచ్చు, వినొచ్చు. విన్న విషయాల మీద కొంచెం ఆలోచిస్తే మీ జీవితంలో మార్పు తీసుకురావచ్చు. ఈ అవకాశము కేవలం ఈ మానవ దేహం కనుగొని, ఈ మానవ దేహం ఉద్దేశము ఈ కుంఠంలోకి వెళ్ళే వైకుంఠం పోటీ అనుకుంది. సమస్యలకు పరిష్కారం కోసం కాదు, సమస్యల కోసము పరిష్కారం కోసం కాదు. ఇది తప్పించుకొని కాదు, టెంపరీ. తప్పించుకోవడం పరిష్కారమే, కానీ శాశ్వతంగా పర్మనెంట్గా. ఎట్లా? త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వర్జున. నువ్వు నా లోకంకి వచ్చేసి కుంఠంలోకి వెళ్ళి బయటపడు, వైకుంఠంకి వచ్చేసి నా లోకంలో ఉండు, నాతో పాటు ఉండు, నా సేవ చేసుకుంటుండు. నీకు కావాల్సింది ప్రతి ఒక్కటి నేను ఇస్తాను. నీకు కావాల్సిన ఆనందము, నీకు కావాల్సిన సుఖము, ఉత్తుత సుఖం కాదు, ఉత్తుత ఆనందం కాదు, దివ్యమైన సుఖం. ఎందుకంటే నా లోకమే, నేనే దివ్యము, నా పుట్టుకమే దివ్యము, నా లీలలే దివ్యము, నా లోకమే దివ్యము. నాతో పాటు వచ్చి అంటే నువ్వు దివ్యుడు అయిపోతావు. ఇంకా నా సంబంధంలో, నా సేవలో ఏది దివ్యమైనదో నువ్వు ఆ దివ్యమైన ఆనందము అనుభవిస్తావు. సో కనుకనే మనందరికీ కావాల్సింది జీవితంలో ఆనందము. కానీ ఆనందం పొందే విధానము ఆహార నిద్ర భయమైతులు కాదు, ఆహార నిద్ర భయమైతులు కాదు, కేవలము భగవన్నామ సంకీర్తనం. ఈ కలియుగంలో మానే ఉంది కేవలం సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. కనుగొని ఇప్పుడు జస్ట్ నేను ఇంట్రొడక్షన్ ఇచ్చిన. రేపు పొద్దున 10 నుంచి 2 వరకు పడుతుంది కృష్ణ యొక్క జన్మం విషయం మనం తెలుసుకున్నాం. అప్పుడు వెళ్తుంది ఈ కృష్ణుడు సాధారణ వ్యక్తి, అలాంటి వ్యక్తి. చాలామంది కృష్ణుడు మనలాంటి వాడే, కానీ తర్వాత ఆయన దేవుడు అయింది. వాడు నా దోస్తుడే, తర్వాత ఎంపీ ఎమ్మెల్యే అయింది అట్లా అన్నట్టు. నాతోనే కూర్చుంటుండే, నాతో తింటుండే, నాతో తాగుతుండే. ఇప్పుడు ఇక నీ అదృష్టం మంచి అయింది, ఇక అక్కడిక్కడ పైసలు ఖర్చు పెట్టి మానేసుకొని ఇక అయిండు, కార్పొరేటర్ అయిండు, సర్పంచ్ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు. కృష్ణుడు అటువంటి జనాలు ఏనుకున్న దేవాదేవుడు కాదు. దేవాదేవునికి ఏనుకలు అవసరం లేవు. ఆయన శాశ్వతంగా దేవాదేవుడు. ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీబడీస్ ఓట్స్. 33 దేవులు కలిసాను నువ్వు, సరే 5 ఏళ్ళ కోసం నువ్వు ఉండయ్యా, తర్వాత నేను ఉంటా, ఇప్పుడు మీరు ఉండండి, తర్వాత నేను ఉంటా. ఆయన ఏనుకున్న కాంప్రమైజ్ కాదు. అతను శాశ్వతంగా దేవాదేవుడు, శాశ్వతంగా పర్మనెంట్లీ అతనే దేవాదేవుడు. కనుకనే ఆ దేవాదేవుడు సాధారణ వ్యక్తి కాదు. ఆయన చిన్న బాలుడు అయిందా
6 రోజుల బాడై ఉన్నా లేక ఒక పెద్ద యువకుడై ఉన్నా అతడు దేవాదేవుడు, అన్ని శక్తులు ఉన్నాయి. కనుకనే కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఈ కృష్ణుడు చిన్న పాలుడు ఆయన మనలాంటి సాధారణ వ్యక్తుడే ఉండే, కానీ తర్వాత దేవుడు అయ్యాడు. కనుకనే మీరు కూడా దేవుడు కావచ్చు అంటారు దుర్మార్గులు. మీరు కూడా దేవుడు కావచ్చు, నువ్వు దేవుడివే, నేను దేవుడివే, నువ్వు మర్చిపోయినావు అంతే. మా దగ్గర రండి నువ్వు గుర్తు చేస్తావు అంతే. మీరు నేను దేవుడిని. దేవుడు మర్చిపోతాడా? దేవుడు మర్చిపోతే దాని అర్థమైంది ఆ మరుపు దేవుడు కూడా గొప్పది కదా, మరుపు గొప్పది కదా. దేవుడు ఎన్నడూ మర్చిపో, కనుకనే అతడు దేవుడు. ఆ దేవాదేవుని విషయమును అతని యొక్క జన్మం విషయం మనం రేపు పొద్దున మీరందరూ రండి. ఒక్కరోజు 2 రోజులు అన్ని పనులు మానేసుకుని ఏం పరగడదు. ఇన్ని రోజులు పనిచేస్తారు ఏం పరగడదు, ఏం సాధించుకున్నారు? జీవితంతో పనిచేస్తారు ఏం సాధించుకున్నారు? ఒక్కరోజు అయితే ఏమవుతుంది? జ్వరం వచ్చి వారం ఇంట్లో ఆడుకుంటే ఏమైనా అవుతుందా? అదేవిధంగా ఈ జన్మాష్టమి ఉత్సవం అంటే ఏంటి? ఈ జన్మాష్టమి పండుగ మనందరూ ఒక అవకాశం కల్పిస్తాం. ఒక రోజు ఏం అవకాశము? అతని విషయం వినాల్సింది. అతడు ఎవరు, నేనెవరిని, అతనికి నాకు సంబంధం ఏముంది, నా జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఇవన్నీ మనం వినాల్సింది. కానీ ఫస్ట్ అతని విషయం వినాల్సింది. అతని యొక్క గొప్పతనం విషయం మనం వింటే అప్పుడు అతనితో సంబంధం వేసుకునే మన కోరిక వస్తుంది. అవును లేదా? ఇప్పుడు నాతో ఫోన్ దిగమని దిగుతారు మీరు, ఎవరు దిగరు? రండి రండి ఫోన్ దిగుతుంది సైడ్ కొట్టుకోరంటే అతను ఎవరు రాదు, కుక్క కూడా రాదు. కానీ అదే నరేంద్ర మోడీ రాదు, కింద పడి మీద పడి రోడ్డు అలాంటిది ఇక ఆ క్రౌడ్ని కంట్రోల్ చేసుకునే కఠినమైపోతుంది రోడ్డు దాకా. అవును అందరూ చేస్తారు సెల్ఫీలో ఫోటో. ఎందుకు మరి? నేను ఒక వ్యక్తిని కదా, నరేంద్ర మోడీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఒక వ్యక్తే కదా, కానీ ఏం తేడా ఉంది ఆయనలో? నా ఏం తేడా ఉంది? ఆయన తోకు ఉందా, ఈకి ఉందా, నాకేమో తక్కువ ఉందా అని? అతనికి ఒక దేహం ఉంది, అతనికి ఒక కాలు చేతులు ఉన్నాయి, ఒక ముఖం ఉంది, నాకు 2 కాలు చేతులు ఉన్నాయి. కానీ నాతో ఎందుకు ఫోటో దిగట్లే? అతనితో ఫోటో కోసం ఎందుకు జనాలు ఇంత ఆతృత ఉండరు? లక్షాది జనాలు ఎందుకు వస్తారు? మానవుడే కదా, నేను ఏం తేడా ఉంది? నేను ఒక సాధారణ బద్ధజీవుని, దేని పరికరాన్ని. అతను మొత్తం దేశాన్ని పరిపాలిస్తుంది, అతను ప్రైమ్ మినిస్టర్. కనుకనే అతనితో ఫోటో దిగాల, అతనితో ఉండాలా, అతనితో ఇది చేసుకోవాలా, అది చేసుకోవాలని అందరు ఫ్యాన్లు అవుతున్నాం. కనుకనే అతడు జస్ట్ కేవలం ఒక చుక్క మాత్రం, అంటే కేవలం ఒక చుక్క. కృష్ణుడు యత్ యత్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితం ఏవవా తత్ తత్ ఏవావగచ్చత్వం మమ తేజ అంశ సంభవ. కృష్ణుడు 10వ అధ్యాయంలో గీతలు ఏమని చెప్తున్నాడు? ఈ భౌతిక జగతంలో ఏది గొప్ప కనిపించినా అదేంటి? అది నా యొక్క గొప్పతనంలో ఒక చిన్న చుక్క. ఒక వ్యక్తి చాలా అందం ఉన్నాడు, కానీ నా అందం సమక్షంగా ఆ అందం ఏముంది? ఒక చుక్క. ఆ వ్యక్తి చాలా డబ్బులు ఉన్నాయి, కానీ నా డబ్బు సమక్షంగా మా డబ్బు ఎంతుంది? ఒక చుక్క. అబ్బాయి ఈ వ్యక్తికి చాలా పవర్ ఉంది, చాలా శక్తివంతుడు, చాలా బలవంతుడు, కానీ నా బలం సమక్షంగా బలము చుక్క. అబ్బా వ్యక్తి చాలా విరక్తుడు, కానీ అతని వైరాగ్య సమక్షంగా నా వైరాగ్యం ఉంటుంది. ప్రతి ఒక్క అందంకి, ప్రతి ఒక్క నాకు మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు, కానీ వాళ్ళు లేపుతున్నారు కదా. నాకు మెసేజ్ వచ్చింది ఇప్పుడు, ప్రసాదం 3 వరకు వెళ్ళైతుంది, అప్పటిదా కంటిన్యూ అయ్యింది. 60 ఎత్తులు వాళ్ళు వేసి ఎరుగుతారు. బయట వర్షం పడుతుంది, ప్రసాదం రెడీ కాలేదు, వర్షం చేయబట్టి అందరు సేవలు బిజీ ఉన్నారు. కొంచెం పాపం ఏమి ఇస్తారు? ఎందుకు ఎక్కడ మనం ఓపి పెట్టుకోండి కానీ ఆ ప్రసాదం చూడు మళ్ళీ తిరిగేస్తున్నారు. బయట ఉన్న వర్షం ఉంది, లోపల కూర్చుని బయట తట్టుకోలేము వర్షం.
లోపల నా ప్రవచన వర్షం తట్టుకోలేకపోతున్నారు, బయట ఆ వర్షం తట్టుకోలేకపోతున్నారు. పరిష్కారం మీద కూర్చుంది. ఇక కృష్ణ చెప్తుండు బయట పోయే అవకాశం లేదు. అమ్మాయిలో కూర్చుంటుంది, ప్రసాదం 3 గంటలకు ఉంది, బయట వర్షం కూడా ఉంది. కొంచెం భగవంతుడి విషయం విని యాక్చువల్లీ ఇప్పుడు మూవీస్ అనుకుంటున్నా, కానీ ఈ మెసేజ్ ఆగిన కూడా కొంచెం ఇంకా చెప్పాలన్న విషయం చెప్పలేదు. జస్ట్ ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఒప్పుకోదు కదా, ఇందాక చెప్పింది కలిపి ఇంట్రొడక్షన్ ఉంది రేపటి కోసం. సో కనుకనే కృష్ణుడు సాధారణ వ్యక్తి కాదు, అతడు ఎవరు? దేవాది దేవుడు. కానీ ఎప్పుడు వెళ్తుంది? వింటే. ఎప్పుడైతే అతని ఒక గొప్పతనం మనం వింటామో అప్పుడు ఏమవుతుంది? అతనితో సెల్ఫీ తీసుకొని కోరికెత్తాడు. ఇంకా ఉండే అవకాశం దొరికితే ప్రధానమంత్రి అన్నాడు కోరి నాతో పాటు ఒకరు ఉన్నాయి, ఎవరైనా ఉంటారు చెప్పు అని చెప్తే అంటారా, నువ్వు పోతావారా నువ్వు అట్లా ఉంటావా అంటే మీరు ఆలోచిస్తారా? పోవాలో పోవద్దో లేదు, నాకు పని బాగుంది, నాకు రేపు తోటలో ఏతరేషన్ ఉంది, మంజాలేడు ఉంది, నా దుకాణంలో మంచిగా రేపు నాది పూజా సామాన్ దుకాణం ఉంది, దండ బాగా అవుతుంది అంటవా? తన కొడుకు బర్త్డే ఉంది అంటే అప్పుడు బర్త్డేలు ప్రతి సంవత్సరం చేసుకుంటా. కానీ ప్రైమ్ మినిస్టర్తో ఉండే అవకాశం మళ్ళీ అదేం చేస్తాం? అన్నీ పక్కన పెట్టుకొని మొత్తం లేదా ఉన్నారు మీ పైకి ఎవరన్నా నేను ఓనని ప్రైమ్ మినిస్టర్తో ఒక్కరోజు గడిపే అవకాశం మీకు ఇస్తే మీ పైకి ఎందరో ఒకరు చేయలేవటండి. ఈ నిజాయితీ ఆయన చేయలేవద్దు పాపం, మీరందరూ చేయలేడు. నిజాయితీ బాగా అందరూ లంగాలి. ఎందుకు లంగాలు? ఎందుకు లోపల కోరిక చెప్తలేదు ఎందుకు లంగాలు? నిజాయితీ అంటే ఎవరు? ఏది లోపల ఉందో అది బయట ఉంటుంది. అబద్ధం తీసుకుని లంగాలు అంటే నేను ప్రేమ కొద్దంటున్నా, అయ్యో లంగా అంటున్నాను అట్లా అంటారు. కొందరు లంగాలు, కొందరు జాకెట్లు కావచ్చు. సో కనుకనే చూడు వర్షం కూడా ఇవన్నీ అవకాశం ఏంటి ఆయన వస్తుంది. భౌతిక సంసారం అంటే ఇదే భౌతిక సంసారం. ఇప్పుడు మీ కదా కూర్చొని ఇష్టం లేదు చాలామందికి, అనుకుంటున్నారు అరే కూర్చోండి ఎదుగుతావు, నా విషయం ఏంటో చాలు ఇంద్రా వర్షం పడింది. మా గవర్నర్ ఏం విషయం? మా గవర్నర్ దాడి ఇంటికి ఆర్డర్ ఇచ్చి అప్పుడే మెసేజ్ పంపిణీ అక్కడ ఆయన మొబైల్ అంటే ఏమైనా ఫ్లూడ్ పెట్టుకుంది, స్మార్ట్ ఫోన్ అంటే ఏంది అతను ఫ్లూడ్ రోజు అలాగలే ఉందిగా. 30 కోటి దేవుడు వచ్చేదారు. ఎస్ సార్, 30 కోటి దేవుడు వచ్చేదారు. ఎస్ సార్, ఓడుతున్నాడు. ఏం చేయాలి చెప్పండి? అది అతని పవర్. ఈ లోకంలో ఎవరికంటే పవర్ లేదు. ఇంకా 30 కోటి దేవతలు ఒక్క క్షణంలోనే ఆహ్వానించి క్షణంలోనే మళ్ళీ ఇట్లా కాదు సరే వస్తాము రామో చెప్తాము, గూగుల్ ఫామ్ నింపుతాము, మా ప్రెసెన్స్ ఉంటుంది లేదని అట్లా కాదు. ఒక్కసారి మెసేజ్ అందిందంటే వాడు అన్ని పనులు దాన్ని మానేసుకొని వచ్చి ఎస్ సార్ నిలబడతారు. ప్రతిరోజు స్వామి వారిని లేపడానికి ఎవరు వెళ్తారు? మీకు ఎవరు లేపుతారు? మీ అమ్మ లేపుకోవచ్చు, మీ భార్య లేపుకోవచ్చు. అది ఎందుకు లేపుతారు? ఇట్లా అవసరం ఉంది కాబట్టి. వీడు పంటే ఆయన రేపు పనికోపోతాడు, పనికొస్తే పైసలు లేపుతారు. పోవో లేవు పనికోవా అవును లేదా? కానీ కృష్ణుని లేపడానికి ఎవరు వస్తారు? 30 కోటి దేవతలు వచ్చేస్తారు కృష్ణుని లేపడానికి. ప్రొద్దున ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ట లేవండి మై డియర్ లార్డ్, ప్లీజ్ గెట్ అప్, ప్లీజ్ గెట్ అప్, ప్లీజ్ గెట్ అప్. ఎవరన్నా ప్లీజ్ గెట్ అప్ బెటర్ నానా లేవు. ఒకవేళ లేచినా ఏం చేస్తాం? కానీ కృష్ణుడు మెలకైతే ఏం చేస్తాడు? త్రైలోక్యం మంగళం కురు. త్రై అంటే ఏంటి? 3. త్రై కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ 3. సంస్కృతంలో 3, ఇంగ్లీష్లో 3. త్రైలోక్యం 3 లోకాలను మంగళం అంటే ఏంటి? శుభం కురు చేయండి.
3 లోకాలకు మీరు శుభము కలిగేయండి అని ఇంకోటి ఎవరు వచ్చి ప్లీజ్ కట్టండి. ఇదియా భగవాన్, ఇదియా కృష్ణుడు. అర్థం చేసుకోవాల్సింది మనం ఎవరి బర్త్డే చేసుకుంటున్నాము, హూస్ బర్త్డే ఆర్ యూ సెలబ్రేటింగ్. ఎవరికి కూడా కూర్చుండే అవకాశం ఉంది. ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి కూర్చుంటాలంటే 5 నిమిషాలు కూర్చుంటలేము. అయిపోయింది కానీ గత గంటన్నర ఉంది. మీరు సృష్టికి అందరికంటే అందమైన వ్యక్తి, అందరికంటే ధనికుడైన వ్యక్తి, అందరికంటే బలవంతమైన వ్యక్తి, అందరికంటే ఎక్కువ యశం కలిగిన వ్యక్తి, అందరికంటే ఎక్కువ జ్ఞానంతో కూడిన వ్యక్తి, అందరికంటే ఎక్కువ విరక్తుని సమక్షంగా మీకు కూర్చుండే అవకాశం కలుగుతుంది. చెప్పండి. జస్ట్ ఆలోచించాలి. మీ అదృష్టం ఎవరి సమక్షం కూర్చొని మీరు చూసారు ఎక్కడ ఇంత అందమైన వ్యక్తి ఎక్కడన్నా? ఇందాక మీ పైకి ఎవరన్నా ఇంత అందమైన వ్యక్తిని, ఇంత అందమైన అమ్మాయి చూసిన ఎక్కడన్నా? మనం ఫోటోలు దిగుతున్నాము, స్టేటస్ పెట్టుకుంటాము, మేకప్ చేసుకుంటాం, దేనికోసము అందం కొట్టాలని. కానీ వాళ్ళకు అందంగా ఎవరు? కేవలం వాళ్ళ రూపం చూస్తేనే, కేవలం చూస్తే మాత్రంతోనే హృదయంలో ఒక రకమైన ఆనందం, ఒక సంతృప్తి, ఒక ఉల్లాసం వచ్చేస్తుంది. ఆకర్షిస్తున్నాం లేదు. ఎందుకంటే అతని పేరే కృష్ణ. కృష్ణ అంటే ఏంటి? సర్వ ఆకర్షకుడు. అందరినీ ఆకర్షించే వ్యక్తి ఆ కృష్ణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఒక్క లోకం కాదు, మనం కేవలము ఒక్క ఇంటికి నాయకులం, ఒక ఊరికి నాయకులం, సర్పంచ్ అయితే ఒక ఊరికి నాయకం, ఎమ్మెల్యే అయితే ఒక నియోజకవర్గకు నాయకం, లేదు ఎంపీ అయితే ఒక దానికి నాయకము, ప్రైమ్ మినిస్టర్ అయితే ఒక దేశానికి నాయకం. అంతే కదా. ఇతడెవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండాల నాయకుడు. ఒక్క బ్రహ్మాండం లేదు, అసంఖ్యమైన బ్రహ్మాండాలు ఉన్నాయి. అవన్నీ అతని చేతులు ఉన్నాయి. కానీ మీరు ఆలోచించండి, మీరు ఒక చిన్న ఇల్లుకు నాయకులు. మీరు ఒక భార్య, 2 పిల్లలు, ఒక అమ్మ, ఒక నాన్న ఉంటారు. ఇంట్లో ఎంత ఉంటుంది కదా. దానికి కూడా టెన్షన్ 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 రాదు. ఆ టెన్షన్ కట్టుకోలేక ఆది రాత్రి చదివారు, సాయంత్రం సొంతం కూర్చుంటాయి. ఎందుకు? టెన్షన్లు పోతున్నాయి. టెన్షన్ తెల్లరిగా పెరుగుతాయి. తెల్లరికి అప్పుడివి భార్య తిట్టే, పైసలు నాయ, ఇంకా రాత్రి తాయి కయ్యా కొట్లాడుకుంటున్నాం అనుకో, పంచాయతీలు వేరా. చూడండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏం చేస్తుండు? ఫస్ట్ క్లాస్ పులుగుడు వాయిస్తుండు. ఒకరే టెన్షన్ పడుతుంది. అయ్యో ఎట్లా, ఈ లోకం ఎట్లా, ఆ లోకం ఎట్లా, ఇట్లా నడే, ఇట్లా నడే. ఏం చేస్తుండు? ఎంజాయ్ చేస్తుండు. ఇంత పెద్ద మేనేజర్ ఎక్కడ ఉన్నాడు? మొత్తం కంపెనీ నడుతుండు. ఏం చేస్తుండు? ఎప్పుడు పిక్నిక్ ఉన్నాడు. కంపెనీలో ఒక్క రోజు లేడు. కంపెనీలో ఒక్కరోజు అడుగుపెట్టి లేదు. ఎక్కడున్నాడు? టూర్లో పట్టున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి పాశ్చాత్య దేశంలోకి వెళ్ళి ఇండియాకి వచ్చాడు చూడడానికి, అన్ని దేవతలు దర్శించుకుంటా, ఎవరు గొప్ప అని. మొత్తం ఇండియా తిరిగాడు. ఈ దేవుడు గొప్పనా, ఆ దేవుడు గొప్ప తెలుసుకోవాలా, చూడాలని. చివరికి నన్ను అడిగారు, ఎవరు మరి నీ ఆలోచనలో, నీ స్టడీ నువ్వు చేసావు కదా, ఎవరు దేవాదేవుడు అని అంటుడు. కేవలము కృష్ణుడే దేవాదేవుడు అంటుడు. ఇప్పుడు ఎందుకు? శాస్త్రం కదా. అసలు లేదు, నేను ఎక్కడ దర్శనం చేసుకున్నా, ఏ దేవుడిని చూసినా, ఏ దేవిని చూసినా అందరూ ఏదో పని చేస్తున్నారు. అందరి చేతిలో కత్తిలు, గద్దలు, చక్రాలు, శంఖాలు ఇవే ఉన్నాయి. ఏదో పని చేస్తున్నారు. కానీ ఒక్క వ్యక్తుడు ఎంజాయ్ చేస్తుండు. ఏమిస్తుండు? ఎంజాయ్ చేస్తుండు.
ఆయన ముఖమే టెన్షన్ లేదు. సో కనుకనే ఈ ప్రపంచంలో రాజు ఎవరు? చాలా పెద్ద పెద్ద పదవిలు ఉన్నవాడు పెద్ద వ్యక్తి కాదు. ఎవరు? అన్ని పదవిలు అన్నీ కూడా ఎలాంటి టెన్షన్ లేక ఉండేవాడే గొప్పవాడు. పదవి లేదు ఎవరైనా పొందొచ్చు, డబ్బు ఎవరైనా సంపాదించవచ్చు, ఆస్తులు ఎన్నో ఏర్పాటు చేసుకోవచ్చు, అవునలేదు. కానీ టెన్షన్ లేకుండా ఎవరు ఉండొచ్చు? ఎవరు ఉండొచ్చు? ఎవరు లేదు. ఓన్లీ 1%. కేవలం ఒక్కడే. కనుకనే భక్తి లేకుండా, భక్తి విషయం తెలుసుకున్నా కనీసము నాకు జీవితంలో హ్యాపీగా ఉండేది, ఆనందం ఉందా, టెన్షన్ వద్దంటే ఆ వ్యక్తిని చూడు ఏం చేస్తుండ్రు? ఎంజాయ్ చేస్తుంది. మనప్పుడు ఏం కోరుకుంది? అందరికీ ఏం కోరుకుంది? ఎంజాయ్ ఉంది కదా. సో ఎంజాయ్ చేసేది ఉంటే ఏవైతే ఎంజాయ్ చేసుకుంటారో వాళ్ళతో సపోర్ట్ చేసుకోండి. తాగుబోతులతో సపోర్ట్ చేసుకుని తాగుబోతుంది అవుతాం, అవును. అదే విధంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేసే వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. సో నాకు కూడా అదే కావాలంటే ఆ వ్యక్తి సంబంధం చేస్తుంది. ఆ సంబంధం చేసుకునే విధానం చాలా సరళం ఉంది, ఏం ఎక్కేం లేదు. ఆ కృష్ణుని భక్తి చేసు కలియుగంలో కృష్ణుడు చాలా సరళం చేసిండు. ఏం కఠినంగా నియమాలు ఏం పెట్టలేడు. కేవలం చెప్పేది ఏంటి? కేవలం సతతం కీర్తయంతో మాం. ఏం చెప్తాడు? సతతం, నిరంతరం నా కీర్తన. మరి వినొచ్చు, మరి నిరంతరం అంటే మళ్ళీ 19 ఎట్లా? మరి 19 వేసుకోవద్దా? చేసుకో, 19 చేసుకో. 19 చేతులు ఎత్తది, మనసు ఏది, బుద్ధి ఏది? 19 చేతులు ఎత్తది, శరీరం ఎత్తాయి, కాళ్ళు ఎత్తది. కానీ మనసును కృష్ణులో నీలం తీసుకు. అర్జున్ యుద్ధం చేయలేడా? అర్జును విజయవంతుడు కాలేడా? అర్జున చక్ర చంద్రుడు కాలేడా? ఎట్లయిండు? శరీరమేమో కృష్ణ సేవ ఎత్తుంది, మనసేమో కృష్ణుడిలో నెలకొంది. కనుకనే ఆ కృష్ణుడితో సంబంధం, అఖిలాండ కోటి బ్రహ్మాండానికి సంబంధం చేసుకునే విధానం ఏముంది? కేవలం తన యొక్క నామం జపం చేసింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. కనుకనే కృష్ణుడి బర్త్డే పార్టీ. మనం బర్త్డే పార్టీకి వస్తే ఎంత అవుతామా? చేతులు కూడా అవుతామా? ఏమిస్తాం? చిన్నదో పెద్దదో తోచినంత వరకు ఏమిస్తాం? గిఫ్ట్ తీసుకుంటున్నాం. కనుకనే మీరందరూ కృష్ణుడికి రేపు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటి? ఒక చిన్న మాట, ఒక చిన్న వాగ్దానం, ఒక చిన్న ప్రమాణం. ఏది? అయ్యా నేను నీతో సంబంధం చేశాను, నాకు జీవితంలో సమస్యలద్దు, నాకు బాధలద్దు, కానీ జీవితం గడిచిపోతుంది, కానీ బాధలు పెరుగుడు తప్ప తగ్గుతలేదు. కానీ ఇప్పుడు ఏదో ఒక మీ అనుగ్రహం వల్ల మీ భక్తుల సాంగతం వచ్చేసినా కొన్ని విషయాలు తెలుసుకున్నా, వింటున్నా, కానీ ఇప్పుడు మీతో సంబంధం చేసుకోవాలని. ఇంకా నేను విన్నాను, మీరు ఏర్పాటు చేసే సంబంధము మీ నామం జపం చేసింది. కనుకని నేను ప్రతిరోజు కనీసం అంటున్నాను ఒక 2 మాలల జపం చేస్తాను. ఒక 15 నిమిషాలు ఎవరు? ఒక 15 నిమిషాల సమయం లేదా? అంత బిజీ అయితే ఎవరు లేదు ఈ లోపల ఉన్నారు. మీ దగ్గర ఉన్న 15 నిమిషాల సమయం లేని వాళ్ళు ఒక 15 నిమిషాలు మీరు కృష్ణుడి కోసం పఠించాలి. ఏ విధంగా మీ ఇంట్లో మీ తండ్రి కోటేశ్వర ఉంటే ఒక 10 నిమిషాలు ఆ తండ్రికి నొప్పి లేకుండా పోయి సాయంత్రం కాలు తిరగండి, మసాజ్ చేయండి. ఆ తండ్రి కోర్టు ఆస్తి ఎవరైతుంది? మీదవుతుంది. ఏం చేస్తే ఒక 10 నిమిషాలు మసాజ్ చేస్తే, అదే 10 నిమిషాలు కాళ్ళ మీద సూపెట్టి పొడిచినావా ఏదై ఇంకెవరికి పోతాయి, అవునలేదు. మన మీద ఉంది, సూర్యులు కొడతావా? మసాజ్ చేస్తే తండ్రిది ప్రేమ, తండ్రిది కృప అన్నీ వచ్చేస్తాయి. కానీ పిల్లాడు పడితే తనేతడు అదే కాళ్ళతో విసిరి తంతడు. అంతే రబ్బర్ చెండు ఎగిరినట్టు
ఎక్కడ పడుతుంది తెలియదు. అదే మన అందరి పరిస్థితి. మనం అందరం ఎక్కడో రబ్బర్ చెండా పడుకున్నాం, ఏం గతి లేకుండా. అవును, సరే పడితే పడుతుంది, అది మన చేతిలో ఏదో తప్పు చేసాం పొరపాటు పడుతుంది. కానీ ఇప్పుడేంది, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ కృష్ణుడితో సంబంధం చేసుకోవాలి. కనుకనే కనీసం 10 నిమిషాలు ఒక 2 మాలలు మనం సుఖం కోసం ఆనందం కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్నాము. ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక మాల తీసుకొని ఒక ప్రతిరోజు మేము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపము చేస్తామయ్యా. మీ నామ జపం ద్వారా మీ సేవ ఎత్తమని ఒక చిన్న గిఫ్ట్, మీ మాటకు గిఫ్ట్ ఉంది. చూడండి, మీ జీవితంలో నెల లోపల మార్పు రాకపోతే, నెల లోపల మీరు మార్పు రాకపోతే ఆ మాల ఇచ్చి ఒక మీ 50 రూపాయలకి చెప్తాను, రూపాయలకి చెప్తుంది. కానీ ఇప్పటి నుంచి అంటే ఇప్పటిదాకా ఎవరు కూడా తిరిగి వచ్చి మాలించడం లేదు. ఎందుకంటే అందరి జీవితంలో ఖచ్చితం, అందరికీ ఒక రకమైన సంతృప్తి, ఒక ఆనందం అనుభవిస్తుంది. మీకు ఎలాగ అవసరం ఉంటుంది, మార్గం ఇది ఉంది. దీని తప్ప ఇంకో మార్గం లేదు. హరేర్ నామ హరేర్ నామేవ కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి నాస్తి అంటే ఏంటి? లేదు లేదు లేదు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు ఎప్పుడు పడుతుంది? 3 సార్లు, 3 times. ఏదైనా విషయం 3 సార్లు నొక్కి చెప్తున్నట్టు దాని అర్థం ఏంటి? ఒక విషయాన్ని నొక్కి చెప్తున్నాం, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అంటే ఏంటి? అది ఖచ్చితము ఉన్నది, ఇంకా ఖచ్చితము పాటించాల్సి. హరేర్ నామ హీ ఏంటి? ఓన్లీ, హీ కేవలము మాత్రమే. కలౌ నాస్తి, ఈ కలియుగంలో కలౌ నాస్తి ఏవ నాస్తి ఈ కలియుగంలో ఆ భగవన్ నామం జపం తప్ప ఇంకో ఏ మార్గం లేదు 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 అని చెప్తాం. మనం ఏం చేయాల్సింది? దాన్ని పట్టుకుంటే వాళ్ళకి ఇంకో మార్గం పడతాం. నేనంట జగిత్యాల వెళ్ళడానికి ఇది ఒక్కటి దారం పడతావు, లేదు నేను తోటలోకి వెళ్ళి పోతాను. ఆ పక్కన కెనాల్ ఉంది, కెనాల్కి వెళ్ళి ఈత కొట్టిపోతాను, నువ్వు, అది నీ చాయిస్. అవును, ఆ కెనాల్తో కొడుతుంటే అది కూడా జగిత్యాల చేరుతుంది. అవును, చేరిపోయిందా? జగిత్యాల ఏంది మీకు కాళేశ్వరం చేరుతుంది, కాళేశ్వరం చేరుతుంది. కానీ నువ్వు కాళేశ్వరం వరకు చేరాక నువ్వు ఉంటావు పోతావు. తెలివిగా వాడు ఏం చేస్తాడు? చక్కని హైవే పెడతాడు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా హాయిగా వెళ్ళిపోతాడు. అవును లేదా? పది తెలివి వెళ్ళవాడు. బుద్ధి లేనాడు, లేదు నేను చేప దుంకుదా, అక్కినాలు దుంకుదా, తోటలోకి వెళ్ళి పోతా, నీ చాయిస్. కనుకనే కృష్ణుడు కలియుగం కోసం ఏం చేశాడు? ఈ సరళమైన విధానం చెప్పాడు. కేవలము నా నామం చెప్పాడు, నాతో సంబంధం చేసి. మళ్ళీ ఈ నామ జపం కోసము ఎలాంటి నియమాలు నిబంధనలు, నువ్వు ఎట్లా ఉన్నా ఏమున్నా, మీరు ఏ పరిస్థితులు ఉన్నా కేవలం స్టార్ట్ చేయండి. అయ్యో నేను తింటున్నా, నేను తాగుతున్నా, మాకు ఈ అలవాట్లు, మాకు ఆ అలవాట్లు, ఎట్లా ఉన్నా చెయ్యి ఫస్ట్. ఏ విధంగా పేషెంట్కి ఎన్ని రోగాలున్నా, ఎన్ని అలవాట్లున్నా, మనకి రోగం తగ్గించుకోవాలా, మనకి మంచి ఆరోగ్యం కలగడం వాడు ఏం చేయాలి? కానీ మందులు వాడకంటే ముందు ఫస్ట్ హాస్పిటల్కి పోవాలి కదా. ఈ మందు అంటే ఏ మందు వాడాలి? అది పెద్ద ప్రశ్న. ఈ రేపు చాలా స్పష్టంగా అయిపోతుంది. మందులు వాడాలంటే ఎట్లా బాగుంది అట్లా మందులు అంటే ఫస్ట్ వాడు హాస్పిటల్కి వెళ్ళాలి. అవును, బట్టలు మురికే ఉందంటే అది బాత్రూంలోకి పోవాలి, బకెట్లోకి పోవాలి. అవును లేదు, వాషింగ్ మెషిన్లో వాడాలి, అప్పుడే పరిశుభ్రంగా అవకాశం ఉంటుంది. సో అదే విధంగా మనం ఎట్లా ఉన్నా ఏమున్నా, దట్ ఈజ్ నాట్ ద కండిషన్. అది విషయం కాదు. విషయం ఏంది? ఇప్పుడే చేస్తాం. మనం తింటున్నామా, తాగుతున్నామా, ఈ అలవాట్ల ఆ అలవాట్ల అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ పక్కన పెట్టండి. ముంగడ పెట్టేది ఏది? కేవలము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. మంత్రం కఠినం లేదు, ఇది చాలా కఠినం ఉంది, నాకు మాటలు రావు, నాకు చదువు రాదు, నాకు నేలకు దిగుతలేదు, ఇట్లా ఉందా? ఒక్కసారి 2 సార్లు 3 సార్లు వింటే నాకు అంత కూడా అర్థమైపోతే అలా చిన్న చిన్న కార్డ్స్ ఉంటాయి, మంత్ర కార్డ్స్ తీసుకొని చదువు కూడా జరుగుతుంది.
ఒక 15 నిమిషాలు కృష్ణుని కోసం కేటాయించుకోండి. బాకీ మిగతా 23 గంటలు 45 నిమిషాలు మీరు ఏం చేసుకుంటే చేసుకోండి. కానీ ఒక్కసారి ఆ 15 నిమిషాలు కృష్ణుడికి ఇచ్చిండ్రా, ఆ కృష్ణుడు మీ మిగతా 23 గంటల 45 నిమిషాలు ఆయన సెట్ చేస్తాడు. ఇక ఆయన సెట్ చేసేస్తాడు. కనుకనే ఈ జన్మాష్టమి పండుగ సఫలం కావాలంటే, ఆ జన్మాష్టమి పండుగ వల్ల మనకి లాభం జరగాలంటే ఒక్కడే జరుగుతుంది. హాస్పిటల్ ఉంది, కానీ మనకు హాస్పిటల్ లాభం జరగాలంటే చేయాల్సిందేంటి? హాస్పిటల్కి వెళ్ళు, ఆ డాక్టర్ని కలువు, డాక్టర్కి నీ సమస్యలు చెప్పుకో, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ని నువ్వు చెప్పినట్లుగా పథ్యంతో అన్ని పాటించు. ఒక వారం లోపలనే నీకు ఏమవుతుంది? మార్పు అనిపిస్తుంది. ఇంకా చక్కగా పాటించమంటే 15 రోజుల్లో నీకు ఆరోగ్యం కలుగుతుంది. ఇంకా చక్కగా పాటించమంటే నీ రోగం మొత్తం నివారణ అవుతుంది. కానీ హాస్పిటల్ బయట కూర్చోండి, నా రోగం తగ్గాలా ఎక్కడికి వెళ్ళి హాస్పిటల్లో పోయి ఆ బెంచులు, ఆ ఫ్లోర్లు, లైట్లు, ఆ వార్డ్ బాయ్లు, ఆ నర్సులు చూసే నీ రోగం తగ్గేది కాదు. తగ్గుతుందా? డాక్టర్ దగ్గరకు, డాక్టర్ చేంబర్లో కూర్చుండు, డాక్టర్తో నీ సమస్యలు చెప్పుకో, డాక్టర్ ఇచ్చిన పరిష్కారాన్ని చక్కగా పాటించు, అప్పుడు జీతం కనుగొని పోయిన వారు చెప్పినా కదా. కేవలం మందిరం అచ్చుడు కూడా కాదు, ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, నా భక్తులు ఉన్నారు, వాళ్ళని కలవండి, వాళ్ళతో సంబంధం ఏర్పడేసుకోండి, వాళ్ళతో ఎట్లా ఈ రోగంకి నివారణ వేసుకోవాలని తెలుసుకోండి. భక్తుల సాంగత్యం రండి, జీవితం యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి. భగవంతుని యొక్క ఈ నామమే మెడిసిన్ ఉంది. కలియుగం కోసము అన్ని రోగాల నివారణ ఏముంది? ఇది ఒకటే మెడిసిన్, తన నామం. దీని తప్ప ఇంకో ఏ మెడిసిన్ లేదు. కనుకొని ఆ మెడిసిన్ రెగ్యులర్ తీసుకోండి. మీ జీవితంలో ఎట్లా మార్పు వస్తుందో అది చెప్పవలసిన లేదు. మీరు అనుభవిస్తారు, ఇక మీరే ఇంకోలో చెప్తారు, అరే నా పరిస్థితి ఉందేనా, జపం చాలా చేసిన, కానీ ఒక రకమైన అనుభవం కలుగుతుంది. మీరే కాదు, ప్రపంచంలో ఇస్కాని 1100 ఆలయాలు ఉన్నాయి, లక్షల భక్తులున్నారు. మద్య మాంసం వ్యభిచారంకి అలవాడైన వాళ్ళు ఈరోజు పరమ వైష్ణవులు అయిపోయి రిటైన్లు. కేవలము ఈ నామజపం, భక్తుల సాంగత్యం. ఈ మందిరం అన్ని మందిరాల్లో కాదు, ఏదో పోయినాము చేతోడిచి మొక్కిపోయినాము. ఈ మందిరం మీకు అవకాశం కలిగిస్తుంది, భక్తులతో సాంగత్యం చేసుకునే అవకాశం. తన జీవితంలో సమస్యలు ఏంటి, సమస్యల మూల కారణం ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, అవన్నీ తెలుసుకునే అవకాశం ఇస్తుంది. అవన్నింటినీ సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకుని కృష్ణుడు దాని విషయం అవతరిస్తాడు. లేవడానికి అవసరం లేదు. ఆయన వైకుంఠంలో హాయిగా తన నిత్య సహచరులతో, పార్శ్వలతో, తన భక్తులతో ఆనందంగా అక్కడ ఉండేవాడు. కానీ ఎందుకు దిగుతుండు ఇక్కడికి? ఎందుకు దిగుతుండు? మనందరినీ తీసుకెళ్ళాలి. ఆయన వైకుంఠం వెళ్ళి కిందికి దిగినప్పుడు మనం కనీసం ఒక మెట్టన్న పైకి ఎక్కము, మనం ఎక్కాలి. అప్పుడు ఏమవుతుంది? ఆయన చేతిత్తుండు, మనం ఏం చేయాల్సింది? మనం చేయాల్సింది. చెప్పేది 2 చేయాలి కలుస్తాయో అప్పుడు అతడు మనం లాగేసుకున్నాడు. అప్పుడే మన జీవితంలో మనకు ఆనందం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై. అయితే రేపు పొద్దున 10 నుంచి 2 గంటల వరకు రండి. హాయిగా మీకు ఆకలిస్తే ప్రసాదం కూర్చుంటే వినుండ్రి అంతే. ఇక సాయంత్రం 6 నుంచి ప్రొద్దున వీళ్ళు కాకపోతే సాయంత్రం 6 నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి రాత్రి 12 దాకా. కృష్ణుడి బర్త్డే పార్టీ ఉంది రేపు రండి. ఎల్లుండి రండి. ఇంకా ఎస్పెషలీ ఆ బర్త్డే పార్టీది మెయిన్ పార్టీ విందు మంగళవారం మధ్యాహ్నం ఉంటుంది, అప్పుడు రండి. 3 రోజులు అన్ని 12 పక్కన తీసుకొని కేవలం కృష్ణుడితో ఆనందం అనుభవించండి. హరే కృష్ణ.